నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరూ కూడా చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. భూమి మీద పుట్టిన జీవులందరికీ మహాసాధన చేయడం కోసమని భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం హిమాలయాలు. ఆలయము అంటే ఉండడానికి పనికొచ్చే స్థలం. దేవతలు ఉండడానికి ఒక ఇల్లు కడితే దాన్ని దేవాలయం అన్నాం. మంచు ఉండడానికి ఒక స్థానం ఉంటే దాన్ని హిమాలయం అన్నాం. ఈ భూమండలంలో చాలా చల్లని ప్రదేశాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా చల్లగానే ఉంటారట. రేపు అక్టోబర్ దాటిన తర్వాత క్రమంగా వస్తే మీరంతా గ్యారంటీగా చల్లగా ఉంటారు. అందుకే ఇక్కడికి ఎవరైనా వస్తే వామ్ వెల్కమ్ అంటారు, వెచ్చని స్వాగతం. భారతదేశం వచ్చినప్పుడు అలా అనకూడదు, మీరు 10 కాలాలు చల్లగా ఉండండి అనాలి. ఎందుకంటే అక్కడ వేడి ఎక్కువ కనుక. ప్రాంతాన్ని బట్టి మనం పిలుపులు, పలకరింతలు, పులకలింతలు ఉంటాయి. ఈ చల్లని ప్రదేశాలన్నీ సాధనకి పనికిరావు. అలా సాధనకి పనికొచ్చేటటువంటి యోగులకి, భోగులకి పనికొచ్చే ఒక దివ్య స్థలమే భారతదేశంలో హిమాలయ పర్వతాలంటే. కొన్ని చోట ధ్రువ ప్రాంతాలు ఉన్నాయనుకోండి, సంవత్సరంలో 6 నెలల పాటు అసలు వాళ్ళకి సూర్యుడు యొక్క ముఖమే కనపడదు. ఎప్పుడు చూసినా మంచులని పడుంటే ఎస్కిమోలు అంటారు వాళ్ళు అక్కడ వండుకు తినే అవకాశం ఉండదు. అందుకే అక్కడ ఉన్నటువంటి పచ్చి చేపలే తింటారు పాపం. అక్కడ రకరకాలైన జీవుల్ని టపాటపాటపా కొట్టేసి ఆ నెత్తురు కూడా తాగి తిని బతుకుతున్నారు. కానీ అది తపస్సు కాదు. హిమాలయాల్లో బ్రతకడానికి 2 మార్గాలు ఎంచుకున్నారు. అయితే భోగం తద్వారా రోగం లేదా యోగం. భోగం అంటే ఏమిటనమాట, ఇప్పటికీ హిమాలయ పర్వత ప్రాంగణాలు ఉద్యోగం చేసే కొంతమంది తెగ తాగేసే ఆ తాగుడు ద్వారా వెచ్చదనం తెచ్చుకుని మాంసం తిని చివరికి శరీరం కొంతకాలానికి ఒక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో కుళ్ళిపోగా అకాల మరణం పొందుతారు. అదొక రోగగ్రస్తమైన వాతావరణం. అదే మహానుభావులైన యోగులు ఏ ఆహారము లేకపోయినా కేవలం సాధన ద్వారా వెచ్చదనాన్ని తెచ్చుకొని గోచీగుట్టు కూడా పెట్టకుండా తిరుగుతూ సాధన చేయగలుగుతారు. అది యోగ సాధన. అందుకే హిమాలయ పర్వతాల గురించి యోగోవా భోగోవాపి యోగ, యోగమైన లేక భోగమైన ఈ రెండింటినీ ఇచ్చే దివ్యస్థలము అన్నారు. ఇది బాగా పాతకాలంలో పాండవ వనవాసం సినిమా ఉండేది. ఆ సినిమాలో హిమగిరి సొగసులో గొప్ప పాట ఉంటుంది. అది ఎంత గొప్ప పాట అండి. భోగులైనా మహాయోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ. మనోజ్ఞసీమ అంటంలోనే మనస్సునికి ఆనందం కలిగించేటటువంటి సీమ అది. యోగులైనా భోగులైనా ఇద్దరికీ అదే ఇష్టం అట బాగా. అంటే పూర్వకాలంలో దేవతలు అక్కడికి వచ్చేవారు. దేవతలు సరదాగా అప్సరతలతో విహరించడానికి వచ్చేవారు. అదే వశిష్ఠుడు, వామదేవుడు, కాశ్యపుడు, వేదవ్యాసుడు ఇటువంటి మహర్షులేమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. లేదని చెప్పమంటే ఈ ప్రాంతానికి వస్తే మేము కూడా బయట తిరగడానికి కొంచెం చలి చలి అంటామా, కప్పుకు పడుకుంటామా. అదే హిమాలయాలు కడితే మాకు ఈ బాధ రాదండి. ఇంతకంటే ఎక్కువ చలి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మొన్న మేము 2022లో హిమాలయ పర్వతాలకి తీసుకెళ్ళాం. చారుధామ యాత్ర అనే పేరుతో. యమునోత్రి, గంగోత్రి, కేదారం, బదరి. ఇందులో దాదాపు చాలామంది మాతో వచ్చారు. కొంతమంది మాత్రమే మాతో బదరీలో సరస్వతి నదిలో స్నానం చేశారు. అద్భుతమైన చలి. అందులోకి స్నానం చేయడానికి దిగితే శరీరం స్తంభించిపోయినట్టు అయిపోతుంది. చలి ఒక ఎత్తును. ఈ చలికాలంలో సరస్వతి నది స్నానం అంటే శరీరంలో ప్రతి అణువు అలా బిగుసుకుపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చలికాలంలో హాయిగా తొట్లు పెట్టుకుని ఇంట్లో ఉన్నది ఒక బాత్రూమ్ అయినా అందులో వేడి నీళ్ళు వస్తున్నాయి లేదా, ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారు కదా. కానీ అక్కడ అలా కాదు. అది మంచు, -డిగ్రీల సమయంలో ఆ మంచులో సరస్వతి నదిలో స్నానం చేశారండి చాలామంది. దాదాపు నేను ఎరిగి మాతో వచ్చిన వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది స్నానం చేశారు. ఒత్తప్పుడు ఎప్పుడు జీవితంలో చన్నీటి స్నానం ఎరగరట వాళ్ళు. చన్నీరు శరీరం మీద పడితే కన్నీరు వస్తుంది వాళ్ళకి, ఆ చలి తట్టుకోలేక. అయినా విశ్వనాథ్ గారు అప్పట్లో డాలస్లో నుంచి ఒక ఆవిడ శిరీష, ఇప్పుడు హైదరాబాద్లోకి మకాం వచ్చారు. ఆవిడ కూడా శిరీష
తన జ్యోతి, మేరీ లాంటి జ్యోతి, వీళ్ళందరూ కూడా దబ మాతో పాటు గురువుగారు అలాగే దిగారు, సరస్వతిలో స్నానం చేశారు. వెంటనే వీళ్ళంతా వచ్చేసారు. నేను స్నానం చేసి పైకి వచ్చిన వీళ్ళలో కొంతమంది అందరూ కూర్చొని సంధ్యావందనం కూడా చేశారు, జపం చేశారు. ఆ తర్వాత నేను బాత్రూంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయండి అంటే బాబాయ్ సన్నీళ్ళు చేయలేమండి అన్నారు. ఇదే మాట వాళ్ళు. మీరు చూడండి, ఆ తర్వాత దాటి వచ్చారు. తర్వాత మళ్ళీ మధ్యలో కొన్ని చోట్ల మకాం ఇస్తే ఆ మకాం దగ్గర అందరికీ వేడినీళ్ళు కావాల్సి వచ్చేది. అంటే అక్కడ ఎలా చేయగలిగారు, ఇక్కడ ఎందుకు చేయలేకపోయారంటే ఆ దివ్యశక్తి అటువంటిది. భగవన్నామస్మరణం చేసి గురువుల్ని నమ్ముకొని హిమాలయ పర్వతాలకు వచ్చిన ప్రతి వ్యక్తి ఆ సరస్వతీ నది స్నానం చేయగలిగాడు. మందాకిని స్నానం చేశాడు, గంగోత్రిలో స్నానం చేశారు. కాబట్టి యోగాభ్యాసం చెయ్యాలి, మేం భగవద్ అనుగ్రహం పొందాలి అనే ఒక కఠోర నియమం పెట్టుకున్న వాడికేమో హిమాలయ పర్వతం చలినా శుభమే ఇస్తుంది. ఒక్కసారి ఇది చలేమో అని భయపడితే మళ్ళీ మనం స్నానం చేయాలి. మాకు కూడా సాధనలో అనుభవాలు ఉంటాయి కదా. ఒకనొకప్పటి రోజుల్లో చొక్కా కూడా ఇప్పే స్నానం చేసిన వాళ్ళమే. కానీ అప్పుడప్పుడు మనకి ఏదైనా కొంచెం భీతి కలిగితే అమ్మో చలి అనిపించిందా వెంటనే చలిస్తుందండి. బయట చలికి అక్కడ చలికి తేడా ఉన్నది. ఇక్కడ చలి అనారోగ్యం తెచ్చిపెడుతుంది, అక్కడ చలి మీరు ఎంత స్నానం చేయండి ఏమీ అనారోగ్యం తెచ్చిపెట్టదు. చర్మానికి ఒక రకమైన చైతన్యం ఇస్తుంది, సుఖం ఇస్తుంది, ఆహ్లాదం ఇస్తుంది. తలార స్నానం చేస్తే అలవాట్లయితే మహా అయితే కొంచెం తుమ్ము వస్తుంది కానీ ప్రమాదం తెచ్చిపెట్టదు. అదేదో నిమోనియాయో ఇంకేదో దిక్కుమాల రోగాలు రావు. అంటే ఆ దివ్యశక్తి ఎటువంటిదో ఆలోచించండి. అన్నిటికీ మించి మా చిన్నప్పటి రోజుల్లో మేము బాగా తిరిగాం. ఈ మధ్యన కొంచెం తగ్గింది. 2022 తర్వాత 23లో వెళ్ళలేదు. మళ్ళీ రేపు 25లో కేవలం కేదారం బద్రీ యాత్రకే తీసుకెడుతున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కేదార దర్శనం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కేదారేశ్వరుడు పరీక్ష అంతా ఎంత చేయడు, చాలా చేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గామా ఇంక తిరిగి ఉండదు, నెగ్గకపోతే అసలు గుడి దాకా అడుగు పెట్టనివాడు. అటువంటి వాళ్ళ కోసం కిందసారి పరీక్షకి గురైన వాళ్ళ కోసం మళ్ళీ కేదారం తీసుకెడుతున్నాం. అలాంటప్పుడు జీవితంలో మాతో వచ్చినట్టయితే ఆ అందమే వేరు. నెక్స్ట్ ఇయర్ అమెరికా యాత్ర అయ్యి అవగానే గౌహతి అవగానే వెంటనే అక్కడ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాం. అది కూడా మీరందరూ గట్టిగా రావాలని కోరుకుంటాను. అది కూడా మరి డీటెయిల్గా చెప్తాం కదా. ఎందుకంటే గురుగారు ప్రతి సంవత్సరం వ్యవహారం చూడడానికి డైరెక్ట్గా కంటే యూట్యూబే బాగుంది ఐట్యూబ్ కంటే అనుకుంటే, ఐట్యూబ్ కంటే యూట్యూబ్ కొంచెం బాగుంటుంది. ఎదురుగుండా ఉన్నప్పుడు ఏముందండి ఆయన మనం ఒకే రకంగా అనిపిస్తుంది. యూట్యూబ్లో ఉన్నప్పుడు మాత్రం అబ్బో ఆయన ఎప్పుడు చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది పురాణ వైరాగ్యం అంటారు. పురాణ వైరాగ్యము అని ఒక వైరాగ్యం ఉంటుంది. అంటే ఈ పురాణం వింటున్నంతసేపు కూడా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా గురువు గారితో కేదారం వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మీకు కేదారం బదిలీ వేస్తానంటున్నారు. ఏమైనా సరే దిక్కుమాలి బెల్జియం వద్దు, బ్రసెల్స్ వద్దు, అన్ని సెల్స్ పక్కన పెట్టి గురువు గారితో వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. ఈ కాసేపు దులుపుకుని ప్రసాద్ నేను ఇంటికి వెళ్ళాక అయ్యో మన ఉద్యోగం మనం ఎక్కడ వెళ్తామండి, ఆయన అలాగే అంటాడు, ఆయనకి ఏదో అంటే పని పాట లేదు, మనం ఎక్కడ తిరుగుతాం అనిపిస్తున్నాడు. ఇదనమాట పురాణ వైరాగ్యం అంటే. నిజంగా చాలా మంది కంటే ఈ పురాణం వింటున్నప్పుడు యాత్రకు రావాలంటే తాత ఎక్కువైపోతుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తిరిగిపోదాం అనిపిస్తుంది అనమాట. ఓ 2 రోజులు నాతో తిరిగారులేండి. తిరిగిన తర్వాత ఓ చోట చప్పిడి కూడు, ఓ చోట వేగని గారెలు, ఓ చోట ఉడికి ఉడకని ఉప్మా, ఒక్కో చోట మరీ మాడిపోయినటువంటి గారి, ఇలాంటివి 4 రోజులు తిన్నాక బాబు మీతో కంటే హాయిగా పెద్దలు తిని పొత్తలు పెంచుకుంటే బాగుంది అనిపించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సాధకులకి కొంచెం కష్టం ఎదురైనా అక్కడ కలిగే ఆనందమే వేరు. తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా రావాలి యాత్రకి. అందులో ఈ కేదారం బదరి మేరు పర్వతానికి ఒకే వైపు అటు ఇటు ఉంటాయి. ఇప్పుడు ఈ కెమెరా చూడండి, మన రమేష్ పెట్టినటువంటి కెమెరా, రమేష్ పేరు మర్చిపోలేదు. దీనికి యువతల వైపు బదరి అయితే అవతల వైపు కేదారం. అంటే పైనుంచి కిందకి దిగి వెళ్ళగలిగే వాడికి అయితే చాలా తేలిక, కానీ అసంభవం అది. మిలిటరీ వాళ్ళు కూడా వెళ్ళలేరు. అక్కడ హెలికాప్టర్లు ఎగిరితే డామును గుదుగుతూ వస్తాయి. విమానాలు కూడా ఆ ప్రయత్నంలో ఎగరలేవట. అదే కైలాస పర్వతం యొక్క శక్తి అంటే. రావణుడంతటి వాడు ఆ కైలాస పర్వతం దగ్గర విమానంలో పుష్పకవనంలో పైదాకా రాగానే అక్కడ విమానం ఆగిపోయింది. వాడు మూర్ఖుడు కనుక కదులు అన్నాడు, అది కదలలేదు. ఇంతలో వాడు అదృష్టం బాగుండి నారదుడు వచ్చి, ఒరే మూర్ఖుడా, ఈ కైలాస పర్వతం భూలోక కైలాసం, ఊర్ధ్వ కైలాసం అని ఒకటి ఉంటుంది. ఆ కైలాసానికి బదులుగా భగవంతుడు భూలోకంలో ఎక్కడ కూడా ఒక కైలాసం పెట్టాడు, హిమాలయ పర్వతాల్లో. ఈ పర్వత ప్రాంగణంలో ఆకాశ మార్గంలో ఏ విమానం ఎగరదు. దేవతలు కూడా ఎగరకుండా ఆ మేరు పర్వతం చుట్టూ తిరిగి భగవద్ దర్శనానికి వస్తారు. నువ్వు వెళ్ళి ఇక్కడ విమానం వైపు కాలినడకన ఈశ్వర దర్శనం చేసుకో అంటే అప్పుడు వాడు శివభక్తుడు గనక
అక్కడ విమానం ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ మధ్యన కొన్ని హెలికాప్టర్ కూలిపోయి అంటారే, పొరపాటున దారితే పట్టువైపు పైకి ఎడితే మాత్రం ఆ హెలికాప్టర్లు కూలిపోతాయి. హెలికాప్టర్లకు సరైన దారి తెలియదు అక్కడ తేడా వస్తాయి. అందుకే హెలికాప్టర్ కంటే హాయిగా కాలినడకనో గుర్రాల మీదో పల్లకీలోనో వెళ్ళడమే సుఖం అండి. ఎందుకు వచ్చిన ఈ గాలి మాటం అక్కడ అనవసరం. ఈ రావణుడు తీరా కాలినడకన అక్కడికి వస్తే అక్కడ కూడా ఒక కైలాస గుహ ఉంది. కైలాసాలు 3 ఉంటాయి. మన శరీరంలో ఒక కైలాసం ఉంటుంది, అది మానవ కైలాసం, హృదయ మధ్యంలో ఉంటుంది. దానికే దహరాకాశం అని పేరు. హిమాలయాల్లో ఉన్న కైలాసం కేదారం అన్నమాట. అది కాక ఇంకో కైలాసలోకం ఉంటుంది, అసలు ఈశ్వరుడు ఉండే దివ్యస్థలం అది. అంటే శివుడు ఆ కైలాసంలో మాత్రమే ఉంటే మనబోటి వాళ్ళకి దర్శనమివ్వడం కష్టం కనుక కేదారం అనే భూలోక కైలాసం సృష్టించుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి కూడా వెళ్ళలేని మీలాంటి పరమభక్తులు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తే మీ హృదయంలో కనపడతాడు. ఈ దహరాకాశం అని పిలువబడే గుండెకాయ మధ్య ఉందే, ఈ గుండె మధ్యకి కుడి వైపునేమో కైలాసం, ఎడం వైపున ఎప్పుడు కూడా వైకుంఠం ఉంటాయట. అందువల్ల మన శరీరంలో గుండె ప్రాంతంలోనే కైలాసం వైకుంఠము ఉన్నాయి అని యోగులు చెప్పారు. శంకరాచార్యులు వారు అది చెప్పారు, భగవద్ రామానుజాచార్యులు వారు అది చెప్పారు. అందుకే కొంతమంది ఇక్కడ చెయ్యి పెట్టుకుని తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని మంత్రపుష్పం చెప్పుకుంటారు వేదాన్ని. ఈ మధ్యలో ఒక చిన్న జ్యోతి వెలుగుతూ ఉంటుంది, కంటికి కనపడకుండా అత్యంత సూక్ష్మమైనది. ఆ జ్యోతి ఎంత ఉంటుందో తెలుసా? అసలు అది ఎంత ఉంటుందో చెప్పలేరట. నీవారశోకవత్తన్వి, నీవారము అని ఒక ధాన్యం ఉన్నది. మన ధాన్యం గింజలు ఉండే ఒడ్డు గింజలు, ఆ ఒడ్లలో పూర్వం నేవార ధాన్యం అని ఉండేది. ఇప్పుడు పోయి ఏదో మసూరు, అక్కుళ్ళు, ఈ మధ్యన అయ్యళ్ళు పియ్యళ్ళు అన్ని కృత్రిమం. కానీ పూర్వకాలంలో సహజ సిద్ధమైన నేవార ధాన్యం అనే సన్నని ధాన్యం ఉండేది. ఎంతో బాగుంటుంది దాని రుచి. ఆ నేవార ధాన్యంతో అన్నం వండాక గంజి వారిస్తే ఆ గంజి రుచి కోసం జింకలు పరిగెత్తుకొచ్చేవిట. అందుకే ఎక్కడ నేవార ధాన్యం వండారునో ఎక్కువగా పురాణాల్లో చెబుతారు. ఇప్పుడు ఆ ధాన్యం అంతరించిపోయింది, కృత్రిమ ధాన్యం వచ్చింది. ఈ నేవారం అని పిలువబడే ఒడ్డు గింజ ఎంతో సన్నగా ఉంటుందా, దాని చివరం కొస చూడండి ముళ్ళు, అసలు బియ్యపు గింజే చిన్నది. ఆ గింజ చివర ఉన్న ముళ్ళుని శోకము అంటారు. అదనమాట నేవార శోకము అంటే ధాన్యము గింజ కొస చిట్ట చివరి సూక్ష్మాతి సూక్ష్మమైన ముళ్ళు వలె పీతాభాస్వతి పసుపు రంగులో ఉంటుంది ఒక కాంతి మన హృదయ మధ్యలో. సాధారణంగా దీపారాత్రి ఎప్పుడు పసుపు రంగులోనే వెలుగుతుంది కదా. ఇదైతే మీకు కనపడుతుంది పెద్దది కనుక. అసలు ధాన్యం గింజే చిన్నది కదా. ఆ గింజ చివర ఉండే కొస చూడండి, అది కంటికి కనపడకుండా ఉంటుంది. అంతకంటే సన్నని ఒక కాంతి మధ్యలో ఉన్నట్టు పరమాత్మ. అంటే పరమాత్మ మోర్ దెన్ ఆటం అన్నమాట, పరమాణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మం. అందుకే అంత సూక్ష్మమైనటువంటి శక్తి ఇంకెక్కడా లేదు పొమ్మన్నారు. మీరు ఎప్పుడు వేదాలు ఏం చెబుతున్నాయి? అణోరణీయాన్, అణువు కంటే అణువాయన, సూక్ష్మం కంటే సూక్ష్మం, మహతో మహీయాన్. కానీ ఇంత పెద్దదానిగా మారిపోయాడు ఆయన. పెద్దవాటిల్లో ఆయన కంటే పెద్దది లేదు. పెద్దవాడైతే ప్రపంచమంతా వ్యాపించి ఉండగలడు, అంత పెద్ద వస్తువు ఉండదు. సూక్ష్మ వస్తువుల్లో అంతకంటే సూక్ష్మ వస్తువు ఉండదు. ఆ సూక్ష్మ వస్తువు విస్ఫోటం చెందితే ఎంత మహత్తుగా మారిపోయింది. మళ్ళీ మహత్తు సూక్ష్మైపోతూ ఉంటుంది. ఇప్పుడేనంతే, ఆటం బాంబు పేలితే అవుతుంది, ఇంత విషయం ధ్వంసం అయిపోయి సూక్ష్మం అయిపోతుంది. అంటే ఇంత చిన్న ఆటం బాంబు ఇంత ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ ఇంత చిన్న సూక్ష్మమే అంత పెద్ద మహత్తు అవుతుంది. మహత్తు అణువు అవుతుంది, అణువు మహత్తు అవుతుంది. ఆ శక్తే పరమాత్మ. అందుకని ఏం చెప్పారు? నేవార శోకవత్, నేవారం అనే ధాన్యము యొక్క అంచు కొస వలె, వత్ అంటే వలె అనమాట. తన్వి పీతా భాస్వతి, అటువంటి ఒక సూక్ష్మ రూపం ఉన్నది. అది పసుపు రంగులో భాస్వతి ప్రకాశిస్తున్నది. అణూపమా, అణువుతో దాన్ని పోలుస్తున్నాం, ఇంకంతకంటే సూక్ష్మం లేదు కనుక. అణు ఉపమ అణుపమ రోజు వింటున్నారు కదా మంత్రపుష్పాల్లో. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యణూపమ. పునః అదేనా పరమాత్మ అంటే? కాదట. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అంత సూక్ష్మముగా వెలుగుతున్న కాంతి హృదయం మధ్యలో ఉన్నది. ఆ కాంతి మధ్యలో ఉన్నట్టు పరమాత్మ అంటే ఇంక అసలు ఆ పరమాత్మ ఎంత సూక్ష్మమో ఆలోచించండి. కాంతే సూక్ష్మము. తస్యా శిఖాయా మధ్యే, ఆ జ్యోతి యొక్క
కాంతి మధ్యలో పరమాత్మ వ్యవస్థిత, అక్కడ కొలువై ఉన్నాడు. ఆయనే ఇన్ని రూపాలు ధరించడం వల్ల ఏమయ్యాడైనా సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. సహ అతడే బ్రహ్మ, బ్రహ్మగా ఉన్నాడు, సృష్టి చేస్తున్నాడు. సశివ ఆయనే శివుడు. స ఇంద్ర ఆయనే ఇంద్రుడు. స హరి ఆయనే విష్ణువు. సహ అక్షర నాశనం లేనివాడు. అక్షరము అంటే నాశనం, అక్షరము అంటే నాశనం లేనిది. ఆయనే అక్షర. మీరు రాసే వస్తువులలో అక్షరాలను ఎందుకు అంటారు అనుకుంటారు? లెటర్స్ అని ఇంగ్లీష్లో అంటున్నారే, దాన్ని సంస్కృతంలో అక్షరం అని ఎందుకు అంటారంటే అన్నీ నాశనం అవుతాయి కానీ అక్షరం నాశనం కాకుండా ఉంటుంది. రాయబడింది అలా ఉండిపోయింది. ఇప్పుడు వేదమంత్రాలు ఉన్నాయి, అవన్నీ అక్షరాలు ఇప్పటికీ నాశనం కావడంలా. ఎందుకని? ఆ స్థితి అటువంటిది కనుక. అందుకని ఈ వర్ణములకు అక్షరము అని కూడా పెట్టారు. అసలు వాటిని వర్ణం అంటారు, కానీ అక్షరం అని ఎందుకన్నారంటే ఎన్ని యుగములు గడిచినా ఆ వేదమంత్రములలో ఉన్నటువంటివి నాశనం కావటం లేదు గనుక వాటిని అక్షరాలు అన్నారు. పరమాత్మ అటువంటి వాడు, నాశనం లేనివాడు. స్వరాట్ అంటే తనకి తానే ప్రభు, ఆయనకి వేరే ప్రభువు లేడు. మనందరికీ పైన ఎవడో ఒక పైన అధిపతి ఉంటూనే ఉంటాడు. ఒకడి మీద ఒకడు అధిపతి, సుప్రీం ఇంకోడు ఉంటాడు. కానీ ఆ పరమాత్మకి పైన మరొకడు లేడు గనక ఆయన తనకి తానే అధిపతి. అటువంటి పరమాత్మ మన కోసం హృదయంలో ఒక కైలాసంలో ఉన్నాడు. ఇక్కడ కుడివైపున విష్ణువుగా బదరీగా, కుడివైపున కేదారంగా శివుడిగా, ఎడం వైపున విష్ణువుగా ఉన్నాడు. ఇక్కడ మనం హృదయంలో చూడలేకపోతున్నాం అనుకోండి. ఇప్పుడు మీ అందరూ హృదయంలో కైలాసాన్ని పెట్టుకు చూడొచ్చు, హిమాలయ పర్వతాన్ని. ఒకవేళ ఏ కారణం చేతనైనా సాధన చేద్దామంటే కుదరకపోతే గురువు గారు చెప్పిన హృదయంలో కైలాసం ఎక్కడుంది, వైకుంఠం ఎక్కడుంది అని చేయి పెట్టి కొట్టుకుంటే ఇక్కడ కైలాసం కనపడక, అటువైపు వైకుంఠం కనపడక గిజగిజలాడేవాడి కోసం హిమాలయ పర్వతాల్లో మేరు పర్వతం పెట్టారు. ఆ మేరు పర్వతానికి ఒకవైపునేమో విష్ణువుని పదరీ దగ్గర పెట్టారు, మరొక వైపున ఆయన ఏం చేశాడు? కైలాసం పెట్టుకున్నాడు. కైలాస వైకుంఠాలు అక్కడే ఉన్నాయి. సొరంగ మధ్యంలో బ్రహ్మదేవుణ్ణి కొలువై ఉండేలా చేశాడు. ఇది దాటి ఇక్కడికి కూడా వెళ్ళలేకపోతే ఇక ఆ చిట్ట చివర ఆ కైలాస పర్వతాన్ని ఊహించుకోమన్నాడు. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అంత తేలికేం కాదు. ఆది శంకరాచార్యులు వారి లాంటి వాళ్ళు ఊర్ధ్వ కైలాసానికి కడతారు. ఊర్ధ్వ కైలాసానికి పెడితే భూలోకంలో ఇలా మానవ సాంగత్యంతో పెద్దగా ఉండలేం. ఉండాలనుకున్న మధ్య మధ్యలో లక్షణాలు బయటపడుతూనే ఉంటాయి. అందువల్ల ఈ 3 రకాల కైలాసాల్లో హిమాలయాలలో ఉన్నటువంటిది మధ్యమ కైలాసము. ఇందాక మీకు చెప్పాను కదా, సుమేరు పర్వతానికి కుడివైపు బదరి ఉంటే ఎడం వైపేమో కేదారం ఉన్నది. ఆ ఎడం వైపు ఉన్న కేదారం భూలోక కైలాసము. ఈ కైలాస పర్వతంలో, ఈ హిమాలయాలలో నిరంతరం మందాకిని అనే పేరుతో గంగ ప్రవహిస్తూ ఉంటుంది. కేదారం దగ్గర కనపడే గంగనే ఉంటారు మందాకిని. అదే బదరీ దగ్గర ఉన్నటువంటి గంగని అలకనంద అంటారు. ఈ అలకనంద మళ్ళీ అది ఒక్కతే కాకుండా సరస్వతీ నదిని మానా దగ్గర కలుపుకుంటుంది. దాన్ని ఏమంటాం? ఆ ప్రాంతాన్ని వ్యాస పర్వతం. అసలు నిజానికి అక్కడ ఆ పర్వత ప్రాంగణం వ్యాస పర్వతం. ఇప్పటికీ ఆ వ్యాస గుహ, గణేశ్వరుడు వ్యాసుడికి భారతం రాసి పెట్టిన గుహ ఉన్నాయి. సంస్కృతంలో గుహ, హిందీలో గుఫ అవుతుంది. వ్యాస గుఫ, అవును, గణేష్కి గుఫ అంటే చూపిస్తారు అక్కడ. ఈ సరస్వతి అలకనందలో కలిసిపోయింది. అది కొంత దూరం ప్రవహిస్తుంది బదరి అమ్మట, రుద్రప్రయాగ వస్తుంది. మందాకిని నది కూడా రుద్రప్రయాగ వస్తుంది. ఈ రెండూ కలిసిపోతాయి. ఓ పక్క నుంచి భాగీరథి గంగ, అంటే మందాకినికి అలకనందకే కాకుండా గంగ గంగోత్రి దగ్గర నుంచి వస్తుంది, అది భాగీరథి. ఇవన్నీ కలిసి చివరికి మళ్ళీ హృషికేశానికి వెళ్ళిపోతాయి. రుద్రప్రయాగ నుంచి దారిలో ఎన్నిటిలో కలుపుకొని ఇంకా హృషికేశం నుంచి అఖండ గంగ, అది ప్రయాగ దగ్గరకు వచ్చాక యమున నది అందులో కలిసిపోతుంది. యమునోత్రి నుంచి వచ్చే యమున ఢిల్లీ మొదలైన వాటి మీదుగా ప్రవహించి ప్రయాగ వచ్చి గంగలో కలిసిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనకి యమున కనపడదు. యమున గంగకి ఉపనది, అందులో కలిసిపోయింది. అలాగే హిమాలయాల్లోంచి కౌశికీ నది అని ఒక నది వస్తుంది. విశ్వామిత్రుడి యొక్క సోదరి ఆవిడ కౌశికి. అంటే కౌశికుడు విశ్వామిత్రుడు, కుశిక మహర్షి యొక్క సంతానం కనుక వీళ్ళంతా కౌశికులు. ఆ విశ్వామిత్రుడికి సోదరి కాబట్టే కౌశికీ నదీ తీరంలో చిట్ట చివర తపస్సు చేశాడు ఆయన హిమాలయాల్లో. అక్కడతో ఆయనకి విజయం కలిగింది. ఆ కౌశికీ నది కూడా కొంత దూరం ప్రవహించి ఏం చేస్తుంది? గంగలోనే కలిసిపోతుంది. అలాగే సరయూ నది, అది కూడా హిమాలయాల నుంచి వస్తుంది, వచ్చి అది కూడా గంగా నదిలో కలిసిపోతుంది. ఇది అయోధ్య దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత గంగలో కలిసిపోతుంది.
తమసా నది అని ఒక నది ఉన్నది, అది హిమాలయాల్లోంచి వస్తుంది, అది కూడా గంగలోనే కలిసిపోతుంది. తమస, కౌశికి, సరయు, యమున, ఇన్ని నదులు గంగలో కలిసిపోయి గంగ ఒక్కటే అఖండ గంగ అయిపోతుంది చూసారా. అందుకనే గంగ చాలా గొప్పదన్నారు. నదులన్నిటికీ గంగ మూలం, ఈ గంగ ఏమో సముద్రంలో కలిసిపోతుంది. ఇంత సముద్రుడు కూడా ఏం చేస్తున్నట్ట, హిమాలయ పర్వతముల నుంచి ఇన్ని రకములైన నదులను సృష్టించి నాలో కలిపి తద్వారా సముద్రములకు ఎంత శక్తినిస్తున్న ఆ శివకేశవులిద్దరికీ ప్రణామం అని రోజు వచ్చి హిమాలయ పర్వతాల్లో కేదారంలో శివుడికి అభిషేకం చేసిపోతాడు. సముద్రుడు ప్రతిరోజు రాత్రిపూట 12 గంటలకి హిమాలయ పర్వతానికి వెడతాడు. వెళ్ళి కేదారేశ్వరుడి దర్శనం చేసుకుంటాడు. ఆయన మీద తన సముద్ర జలం కొంత పోస్తాడు. అక్కడి నుంచి బదరీ వెడతాడు. అర్ధరాత్రి వేళ ఆయన దర్శనం చేసుకుంటాడు. తిరిగి సముద్రుడు తనలో కలిసిపోతాడు. అందుకే రాత్రిపూట 12 గంటల వేళ సముద్ర స్నానం చేయకూడదు, నిషేధం. ఆ సమయంలో సముద్రుడు అందులో ఉండడు. ఆయన జలం ఉంటుంది కానీ రూపంతో బదరీ కేదారానికి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు ఆయన లేనప్పుడు ఆ జలాలను ముట్టుకుని స్నానం చేస్తే, ఇది పడవల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు కూడా రాత్రి 12 గంటలకి వలయ్యరట. ఆ మధ్యలో ఒకసారి వైజాగ్లో కొంతకాలం చెప్పారు మాకు, ఏమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో పడవను కూడా రాత్రి 12 to 1 గంట మధ్యలో అక్కడ ఎక్కడో తడాలు ఆపేస్తాం, వలల్ని పైకి లాగవండి, మాకు అది సెంటిమెంట్ అన్నాడు. సెంటిమెంట్కి అసలు కారణం ఏంటో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ పెద్దలు చెప్పారు వాళ్ళకి. ఎందుకంటే సముద్రుడు ఆ సమయంలో ఎక్కడో ఉంటాడు. ఆయన లేనప్పుడు ఆయన జలాల్లో ఉన్న వస్తువులు ముట్టుకుంటే అది దొంగతనం అవుతుంది, ఆయన ఆగ్రహానికి గురవుతారు. ఒకవేళ ఎవరైనా ఈ 12 to 1 గంట మధ్యలో చేపలు పట్టుకుంటేట తుఫాన్లో గ్యారంటీగా తెచ్చిపోతాడు. కొంతమంది మత్స్యకారులు తుఫానుల్లో చిక్కుకుని తెచ్చిపోయారంటేనే కారణం ఏంటంటే రాత్రి 12 to 1 మధ్యలో ఈ సముద్ర జలాల్లోనే చేపలు పట్టుకోవటమేట. అలా పట్టుకుంటే మాత్రం వాళ్ళ సెంటిమెంట్ ప్రకారంగా గ్యారంటీగా ఏదో ఒక సమయంలో సముద్రంలో దుర్మరణం పాలవుతాడు. అలా ముట్టుకోకుండా ఉన్న వాళ్ళకి పర్వాలేదు. అంటే యుగాలుగా వస్తున్న ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇవన్నీ ధర్మాలండి. ధర్మం అంటే ఆచరించి తీరవలసింది, అది ఎక్కడికి వెళ్ళినా ధర్మమే. అందుకని ఏం చెప్పాడు ఇప్పుడు కూడా, హన్యయే వహతో హంత్రి ధర్మయే వహతో హన్యః. ధర్మం ఎప్పుడు కూడా హన్యః ధర్మ అంటే చంపబడినది, హంతి చంపుతుంది, ధర్మయేవ హతో హంతి అనగా ధర్మమే హతః చంపబడినట్టయితే హంతి నిన్ను చంపుతుంది. అంటే అర్థం ఏంటి? ధర్మాన్ని చంపడం అంటే ధర్మమును ఆచరించకుండా ఉండడం. ధర్మయేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః. ఇది అసలు శ్లోకం. శ్లోకంలో మొదటి పాదం ఏమిటి? ధర్మయేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో నహంతవ్యః, మానో ధర్మో హతో వధీత్. మొత్తం శ్లోకం మహాభారతంలో వ్యాసుడు చెప్పిన శ్లోకం. ఇది ప్రాచీన శ్లోకం. ఎన్నో పురాణాల్లో ఇదే శ్లోకం రిపీట్ చేశాడు వ్యాసుడు. అనగా, నాయన చంపబడిన ధర్మం నిన్ను చంపుతుంది, రక్షింపబడిన ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ధర్మమును చంపకు, ధర్మమునకు చావు లేదు, ఎవడు చంపలేడు. ఇందుకు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హతః ధర్మ అంటే చంపబడిన ధర్మం అంటే అర్థం ఏంటనమాట? ఆచరింపని ధర్మం. నీకో ధర్మం ఇచ్చాడు పరమాత్మ. భూమి మీద పుట్టావు, నువ్వు ఈ పని చెయ్యి అన్నాడు. ప్రొద్దుటలే సంధ్యావందనం చెయ్యి, దీపారాధన చెయ్యి, అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్ళు. ఈ పద్ధతులన్నీ నీ కోసం పెట్టాం, వీటిని నువ్వు తూచా తప్పకుండా ఆచరించు. అలా ఆచరించకపోతే అప్పుడు ఏమవుతుందనమాట? హతః చంపబడుతుంది. అనగా ఆచరింపబడ్డం లేదు. ఆచరింపబడని ధర్మము నిన్ను చంపుతోంది. ఇవాళ మనకి దారిద్ర్యాలకు మూల కారణం ఏమిటి? ఇళ్లల్లో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఈ బుద్ధిమాంద్యం, ఆటిజం అనే రోగం వస్తుంది? ఎందుకు ఇళ్లల్లో ఇంత గందరగోళాలు వస్తున్నాయంటే మనం ధర్మాన్ని చంపేస్తున్నాం, అంటే ఆచరించట్లేదు. ఏదో వంకతో, అబ్బాయి మా పిల్లాడు పొద్దున్నే లేచండి స్కూల్కి వెళ్ళిపోతాడండి, కాబట్టి వాడికి దండం పెట్టుకోవడానికి టైం సరిపోవట్లేదండి. నీకు నిద్రపోవడానికి సరిపోతుందా? సీరియల్స్ చూడగలుగుతున్నావా? వాట్సాప్లు చూడగలుగుతున్నావా? నీకు ఇష్టమైతే ఏ దానికైనా సమయం సరిపోతుందా? పొద్దున పేకదాకా తినడానికి సమయం సరిపోతుందా? ఒక్క 2 నిమిషాలు భగవన్ మంత్రం చేయడానికి సరిపోవట్లేదా? ఎంత పాపాత్ముడు ఆలోచించను ఒకసారి. అంటే ఏంటనమాట? ఈ ధర్మమును నువ్వు ఆచరించటం లేదు. ఆచరించటం పోవడం వల్ల ఏమవుతుంది? ధర్మం
నిన్ను చంపుతోంది అనగా నీ కుటుంబాన్ని భవిష్యత్తులో రక్షించదు. అంటే ధర్మాచరణ చేసిన వాళ్ళంతా బాగున్నారా అంటే నీ వెంటనే తెలియకపోవచ్చు, దాని ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకుంటే వెంటనే తెలియదు, వెంటనే జ్వరం రావచ్చు ఒక్కోసారి. ఇప్పుడు పూర్వం మసూచికానికి టీకాలు వేసేవారు కదా, టీకా వేస్తే మొదటి రోజు ఏమవుతుంది, జ్వరం వస్తుంది. అయ్యో నేను టీకా వేసుకున్నాను నాకు జ్వరం వచ్చింది, వేసుకొని వాడు బాగున్నాడు అంటున్నావు అంటల్లా. ఎందుకంటే ఇవాళ జ్వరం వచ్చినా ఈ టీకా భవిష్యత్తులో నీకు టోకా లేకుండా భరోసా ఇస్తుంది, నీకు దరిద్రపు రోగాలు రాకుండా చేస్తుంది. పోలియో వ్యాక్సిన్ కానీ ఈ మసూచికం మొదలైనవి రాకుండా ఉండే టీకాలు కానీ తాత్కాలికంగా ప్రయోజనం చూపించకపోయినా కొద్ది రోజుల తర్వాత దాని ప్రయోజనం కనపడుతోంది. అలాగే ధర్మం కూడా ఎటువంటిది అంటే అది తక్షణం నీకు ప్రయోజనం చూపించదు, కానీ ఆచరించగా ప్రయోజనం చూపిస్తుంది. కొంతకాలం కష్టపడాలి. అందువల్ల ఏమిటనమాట, ఆచరించితే ధర్మమేమో రక్షిస్తోంది, ఆచరించకపోతే నిన్ను నాశనం చేస్తుంది. అదనమాట హతహ అనగా ఆచరింపబడని అని అర్థం చెప్పాలి. ఇక్కడ చంపబడ్డం అనకుండా దాని అర్థం అన్నమాట, ధర్మాన్ని ఆచరించకపోతే నిన్ను నాశనం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షత, రక్షతి ధర్మ అంటే ఆచరింపబడిన ధర్మం. నువ్వు రోజు ధర్మాన్ని ఆచరించావు, పొద్దున లేచావు, గురువు గారిని తలుచుకున్నావు, ఆయన ఇచ్చిన సరస్వతి మంత్రమో ఇంకో సంధ్యావందనమో లేక కవచమో చదివావు, లేదా నీ బొట్టు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు చేయవలసిన పని చేసావు. ఇదనమాట రక్షతి రక్షత ధర్మ. రక్షత ధర్మ అంటే ఆచరింపబడిన ధర్మము రక్షతి రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆచరించు, అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఏమన్నాడు అనమాట, ధర్మ ఏవ నహంతవ్య, ధర్మం ఎప్పుడూ చంపబడకూడదు అనగా ఆచరించకుండా విడిచిపెట్టకు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాచరణం విడిచిపెట్టద్దు. ధర్మాన్ని ఎవరు చంపలేరు, దాన్ని జోలికి వెళ్ళలేరు, అది చంపబడదు, వధించడానికి అవకాశం ఇవ్వదు. కానీ నీవు ఆచరించకపోతే నిన్ను చంపుతుంది, నీవు దాన్ని పట్టించుకుంటే అది నిన్ను రక్షిస్తుంది. ఒక్కోసారి మనకి ఏంటంటే ఆ రూల్స్ వాళ్ళంతా ఉల్లంఘిస్తున్నారు, మనం ఎందుకు ఉల్లంఘించకూడదు అనిపిస్తుంది. కానండి ఖచ్చితంగా అక్కడ ఉన్న చట్టాన్ని పాటించేవాడు ఎప్పుడు సుఖమే. లైన్ ఉంటుంది కొన్ని చోట్ల ట్రాఫిక్లో, పొడుగ్గా తెల్లని గీతకిస్తాడే అప్పుడు ఇటువైపు కారు దాటకూడదని, చిన్న 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 మచ్చల కింద ఇచ్చిన చోట దాటాలి. ఎవడో చోట్లేదని 4 సార్లు దాటామంటే ఎప్పుడోకప్పుడు సమయం చూసి డామని ఏదో గుద్దుతుంది. అందువల్ల తాత్కాలికంగా అందులోంచి దూరినా దానివల్ల వచ్చే ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు కనపడదు కానీ ఎప్పుడూ ఒకప్పుడు కనపడుతుంటాయి. అలాగే అధర్మము తాత్కాలికంగా జయించినట్టు కనబడుతుంది, చివరికి అది నాశనం అవుతుంది. ధర్మం కూడా ఇవాళ నీకు వెంటనే ప్రయోజనం చూపించకపోయినా చిట్ట చివరికి అదే నిలబడుతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, రెచ్చిపోయారు కొంతకాలం పాటు తురకలు. భారతదేశంలోకి దాదాపు పృథ్వీరాజు కాలం నుంచి వచ్చి పడిపోయారు. దురదృష్టవశాత్తు మన వాళ్ళు ధర్మం అనుకుంటూ ఐకమత్యం లేకుండా వాడికి సాయం చేశారు. చరిత్రలో పరమ నీచులు కొందరు ఉంటారు. పురుషోత్తముడి కాలంలో అంబి, పృథ్వీరాజు కాలంలో జయచంద్రుడు. పృథ్వీరాజు 32 ఏట చచ్చిపోయాడండి. ఆయనకి 20వ ఏట జయచంద్రుడు కూతురు సంయుక్త ప్రేమించింది. ఏం తప్పే ఉంది, నేను ఎవరికైనా ఇస్తాను కానీ ఆ పృథ్వీరాజు ఢిల్లీ రాజు ఆయనకి ఇవ్వను, వాడు నాకంటే బలవంతుడు అని కసిగా ఆ జయచంద్రుడు సంయుక్తను పెళ్లి చేసుకుంటే వెళ్ళి తీసుకెళ్ళి ఆ దుర్మార్గుడితో తొక్కులకు, వాడి పేరేటు వాడు పరమనీచాతిరేతుడు గోరీతో కలిశాడు. గోరీకి సాయం చేశాడు. గోరీని ఏమన్నాడు, మా అల్లుడిని చంపేసి నా కూతురు నాకు అప్పగించి వెళ్ళిపోతే నీకు బోల్డ్ డబ్బు ఇస్తానన్నాడు. వాడేం చేశాడు, దొందప్ప అని పృథ్వీరాజుని జయచంద్రుడి సాయంతో పట్టుకున్నాడు, కళ్ళు పీకేశాడు, వాడి కూతుర్ని చెరబట్టాడు, జయచంద్రుడి జైల్లో పెట్టి చంపేశాడు. మొత్తం ఢిల్లీలో లక్కున్నాడు వాడు. వీడు పాపాత్ముడితో స్నేహం చేశాడు, కొంప ములిగిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో అదే చేస్తారు, రాహుగ్రహంతో స్నేహం చేస్తారు మన వాళ్ళు తెలియకుండానే. మహాభయంకరమైంది అది. ఎప్పటికైనా ఆ భస్మాసుర హస్తం పార్టీకి సాయం చేసిన వాళ్ళంతా చివరికి అదిగో జయచంద్రులాగా చస్తారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నవాడు పృథ్వీరాజు కాదులేండి, మహానుభావుడు మోడీ గారు కాబట్టి మనకి ఆ ప్రమాదం లేదు. కానీ లేకపోతే ఈ పాటిగా కొంపలు మునిగిపోయేవి. కాబట్టి ఆ రోజుల్లో జరిగిన పొరపాటు మనం చేయకూడదు. అధర్మపరుడితో తాత్కాలికంగా చేయగలిగితే ఏదో మనకు లాభం వస్తుంది అనుకుంటే చివరికి జయచంద్రుడు పోయాడు, వాడు కూతురు నాశనం అయిపోయింది, వాళ్ళ అల్లుడిని చంపేశారు. ఆ తొక్కలక్కాడు చివరికి వాడు జయచంద్రుడు ఇంత మోసం చేసినందుకు పృథ్వీరాజ్ చేతులు వాడు తెచ్చాడు అనుకోండి. కానీ ఆ ఎఫెక్ట్ ఏమైపోయింది, తురకాళ్ళు వచ్చి దేశాన్ని పరిపాలించడం వల్ల దాదాపు 1700 సంవత్సరం వరకు వాళ్ళ ఎఫెక్ట్.
700 సంవత్సరాల కాలం వాళ్ళు మనల్ని విధ్వంసం చేశారు. ఇంకా ఈ తురకాళ్ళ బారి నుంచి మనల్ని ఎవరూ రక్షించలేరేమో అనుకుని మనవాడు కూడా భయపడిపోతున్న సమయంలో ఇది ఈ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్న 1757లో రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ యుద్ధం, తర్వాత ప్లాసీ బక్సార్ యుద్ధాలు 1764 ఆ కాలంలో ప్లాసీ బక్సార్ 2 యుద్ధాలు జరిగాయి. ఆ దెబ్బతో తురకాళ్ళను దెబ్బ కొట్టి గట్టిగా మొట్టి వీళ్ళు వచ్చి పడ్డారు. వీళ్ళు 200 సంవత్సరాల కాలం పరిపాలించారు. అప్పుడు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎంత పరిపాలన చేసినా ఇంకా మన ధర్మం మిగిలిందంటే ఈ ధర్మం ఎంత ఆశ్చర్యకరమైన ధర్మం ఆలోచించారు. ఇన్ని గుళ్ళు వాళ్ళు పగడగొట్టారు, నాశనం చేశారు, చంపేశారు, ఉరులు తీశారు, బహిరంగంగా నరికేశారు. ఇంత నరికినా ఇంకా మీరు బొట్టు పెట్టుకునే వాళ్ళు మిగిలారంటే, మన హిందువులు ఇంకా మిగిలారంటే అది హైందవ మతం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు నా భయం వాళ్ళకంటే భారతదేశంలో ఉన్న రాహుగ్రహంగా అంటే భయం నాకు. వాళ్ళ అమ్మ ఇటలీ మాత అంటే నాకు భయం. వాళ్ళు ఒక రకంగా వెళ్ళారు, వీళ్ళు చాప కింద నీరులో చొచ్చుకుపోతున్నారు. వీళ్ళతోటే ప్రమాదం ఉంటుంది. వీళ్ళు కింద నుంచి వస్తున్నారు. అయినా మనం భయపడక్కర్లా. ఏ దేశంలో ఉన్నా మీరు ఇలాగే ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, భగవంతుడిని పూజించండి, మీరు చేయవలసిన పని చేయండి. మీరేం పూర్వంలాగా గంటల ఏం ఉపాసన చేయక్కర్లా. మీకు గురువు గారు ఇచ్చిన మంత్రం ఉంది, ఇంచుమించుగా మీ అందరికీ నేను మంత్రోపదేశం చేశాను. ఒక్క 11 సార్లు చేయండి పొద్దుట, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు 11 సార్లు చేయండి. మిమ్మల్ని రక్షించకపోతే అడగండి. ఇలా 11 సార్లు తక్కువ కాకుండా చేస్తే అప్పుడు మీరు ఆ హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళగలుగుతారు, కైలాస పర్వతాన్ని చూడగలుగుతారు, ఈశ్వరానుగ్రహం మీకు లభిస్తుంది. గురూపదిష్ట మహామంత్రానుష్ఠానం చేసిన వారంతా హిమాలయ పర్వతానికి వెళ్ళి దర్శనం చేసుకుని తీరతారండి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను ధర్మం ఇంతమంది వచ్చి పాడు చేద్దాం అనుకున్నా దాన్ని అది రక్షించుకుంటోంది, కానీ ఆచరించకపోతే అది మనకు ప్రమాదం అన్నమాట. అందుకే ధృతరాష్ట్రుడితో కృష్ణుడు అంటాడు మహాభారతంలో ఉద్యోగపరంలో, మావా ధర్మాన్ని రక్షించడానికి దేవుడు ఎలాగో ఉన్నాడు, కానీ పాండవులకు ఇవ్వవలసిన రాజ్యం ఇవ్వకుండా నువ్వు అధర్మాన్ని చేస్తే నిన్ను నీ వంశాన్ని ఆ ధర్మం నాశనం చేస్తుంది. నీ దగ్గర శక్తి ఉంది, ఉండి కూడా ధర్మరక్షణ చేయటం లేదంటాడు ఆయన. సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకు చే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిల్. పరమ పవిత్రమైన ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, అంటే కెపాసిటీ కలిగినటువంటి వాడు చూస్తూ ఊరుకోకూడదు, ధర్మరక్షణ చెయ్యాలి. ఒకవేళ ఎవడైనా అలా పాడైపోతున్న ధర్మాన్ని రక్షించకపోతే అలా ఉపేక్షించిన వాడిని నాశనం చేస్తుంది. కానీ ధర్మరక్షణకి భగవంతుడు వచ్చి తీరతాడు. అందుకే అన్నాడు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ధర్మ నిస్తారకమయ్యు, ధర్మాన్ని తరింపజేయడానికి అంటే నిలబెట్టడానికి, సత్యానికి శుభమివ్వడానికి దైవం ఎలాగో వస్తాడు. ఆయన వచ్చేదాకా నువ్వు ఉపేక్షించకు, నువ్వు రక్షించు అన్నారు. మొన్న హైదరాబాద్ పాత బస్తీలో ఆవుల్ని చంపబోతూ ఉంటే ఆ సమయంలో ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి రక్షించారు. వాళ్ళని అందరూ గౌరవిస్తూ ఉంటే ఇది కూడా ఈర్ష్య మన వాళ్ళలో కొంతమందికి. ఇంతకాలం నుంచి మేము గో సంరక్షణ చేసాం, మాకు సన్మానం చేయలేదు, వాళ్ళకి సన్మానం చేశారంటే రేటండి. ఇంత పిచ్చేళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలియదు. అది భయంకరులైన కిరాతకులు, వాళ్ళు క్రూరులు, ఆవులు తినేస్తారు. ఆ పాత బస్తీ కడితే ఎవరైనా చంపేయడమే. అటువంటి వాళ్ళని కేవలం 2 ఆడవాళ్ళు ఇంత బక్కగా ఉన్నారు, వాళ్ళు పైగా నాకంటే బక్కగా ఉన్నారు కొంచెం, అటువంటి వాళ్ళ ఆవులు రక్షించారండి. వాళ్ళని గౌరవిస్తే వీళ్ళకి ఎందుకో బాధ తెలియదు. అయ్యో వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు అన్నాం. పోనీ నువ్వు చెయ్యా పని. పాత బస్తీకి నువ్వు వెళ్ళలేవు. మాధవీలత గారిలాగా, కొంపెల మాధవీలతలాగా పోటీ చేసి నెగ్గలేవు. ఆవిడ నెగ్గిందా నెగ్గలేకపోవడం మన హృదయాల్లో నెగ్గిందా లేదా? అక్కడ ఎలాగో నెగ్గరని అందరికీ తెలుసండి. అదంతా దరిద్రం. ఆ ఏరియా అంటే కిరాతకులకి నిలయం, కలిపురుషుడికి నిలయం. అక్కడ ఒక్క ఆడది నిలబడి అంత ఓట్లు 3 లక్షల ఓట్లు తెచ్చుకుంటే గౌరవించక ఈ పిచ్చి పీనుగులు అని ఆవిడ విమర్శిస్తారేటి? అటువంటి స్త్రీ మనకు దొరికిందని సంతోషించండి అని, మన ఆడపడుచని సంతోషించండి. అలాగే 2 ఆడపిల్లలు వెళ్ళారు, ఒక లారీతో గోవులు పట్టుకుపోతూ ఉంటే ఆ రోజున రక్షించారు. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఎవరు నిలబడినా వాళ్ళని రక్షించండి, వాళ్ళకి సన్మానం చేయండి. దీనివల్ల వాళ్ళకు వచ్చేదని కాదు,
ఈ ప్రోత్సాహం వల్ల ఓహో మన వెంట 10 మంది హిందువులు వస్తున్నారనే ధైర్యంతో ఇంకా ధర్మరక్షణ చేస్తారు. అందుకే నేను అలాంటి వాళ్ళని గౌరవిస్తున్నాను ఈ మధ్యన. ఇప్పుడు సుగ్గల కరుణాకర్ని కానీ, లేకపోతే హిందూ జనశక్తి లలిత్ కుమార్ని కానీ, ఆ భరతవర్ష ఛానల్ శివప్రసాద్ వీళ్ళందరినీ ఎందుకు సన్మానం చేస్తున్నాను అనుకుంటారు? నేను సన్మానం చేస్తే నాకే అక్కర్లా, నాకు ఎవడి వల్ల ఏ ప్రయోజనం అక్కర్లా. వాళ్ళకి మనం సన్మానం చేస్తే ఓహో మా వెంట ఇలాంటి గురువులు ఉంటున్నారు అనే ధైర్యంతో ఇంకా ధర్మాన్ని నిలబెడతారు. వాళ్ళ కోసం కాదు, ధర్మం కోసం మనం వాళ్ళకి సాయం చేయాలి. ఇలా ఎవరెవరు మన సనాతన ధర్మమునకు సాయం చేస్తున్నారో వారందరి వెంట మనం ఉంటే అప్పుడు వాళ్ళు ఇంకా ధర్మరక్షణ చేయగలుగుతారు. ధర్మరక్షణ అంటే పట్టుకొచ్చి 4 పళ్ళు ఇస్తే నేనే పట్టుకెడతాను. ఇప్పుడు నేను చాలాసార్లు అదే అని చెప్పాను. ధర్మరక్షణ అంటే మీరు 4 పళ్ళు ఇచ్చో దండం పెట్టో పువ్వులు గుర్తిచ్చి వెళ్ళిపోకండి. అందులో ఇక్కడ అసలు అనవసరం. బొకేకి $10 ఖర్చు పెట్టే బదులు ఆ $10 గురువు గారికి ఇస్తే ప్రయాణానికి ఉపయోగపడతాయి. ఈ పూల బొక్కే అది మీకు బొక్కే, దానివల్ల ఉపయోగం లేదు. ఇది పళ్ళు పట్టుకొస్తే లేకపోతే ఇక్కడ తొలకో పంచే కండువో పట్టుకొస్తే ఎన్ని పంచులు పట్టుకెడతాను నేను? ఈ మధ్యన నాకు ఇది సమస్య అయిపోయిందండి. ఈ పంచెల బాధ నుంచి రక్షించండి అని ఆ మధ్యన ఒక యూట్యూబ్ చేయవలసింది యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేశాం. అమెరికాలో ఈ చివరి దాకా వెళ్ళేలోపు 1000 పంచెలు వచ్చాయి. అందరూ వచ్చి గురువు గారికి డబ్బులు ఇస్తే తప్పేమో అని అనుకుని పంచేవడం. ఈ పంచెల కోసం 5 సూట్ కేసులు వాడవలసి వచ్చింది. 5 సూట్ కేసుల్లో లోకల్ ఫ్లైట్లు కదా, అక్కడ తిరిగేటప్పుడల్లా ప్రతి దాంట్లో అసలు మామూలుగా ఒక సూట్ కేసుకి వాడేమో $25 లాగాడు. 5 సూట్ కేసులకి 5 60 దాదాపు $300. అంటే వెళ్ళినప్పుడల్లా $300 నేను ఈ పంచెల కోసం ఖర్చు పెట్టడం. ఈ చివరి దాకా 20 ఫ్లైట్లు ఎక్కాను. అంటే 20 × 300 ఎంతో ఆలోచించండి. $6000. నువ్వు ఇచ్చే పంచేమో $10. నాకు $6000 క్షవరం. ఈ బాధపడలేక తీసుకోండి అంటే ఎవడో తీసుకోండి మరి బాబు మీ పంచి మీరే తీసుకోండి బాబు అంటే మళ్ళీ ఆ పంచి రహస్యంగా అంటగట్టేస్తున్నారు. ఈ పంచే కండువాలు ఈ చీరల బాధ నుంచి బయట పారేమని ఆఖరికి మళ్ళీ కేదారం వెళ్ళబోతున్నారు. భారతదేశంలో ఇవ్వండి, అక్కడ తప్పదు. ఎందుకంటే అక్కడ మేము పంచి కట్టుకోవడానికి అవకాశం ఉంది. మోసుకెళ్ళడానికి కావాలంటే శిష్యులు ఉంటారు. రైలు పారేస్తాం. రైల్లో పెద్ద మూట కట్టి పంచెలని పట్టుకెళ్ళి అవసరమైతే పంచి పెట్టతాం. కానీ ఇప్పుడు బెల్జియంలో మీరందరూ తొలవ పంచే యాపిల్స్ పూల గుత్తులు ఇవన్నీ పట్టుకొచ్చి గురువు గారు మీకు ఇచ్చామన్నారు అనుకోండి. పైగా ఇంకా మీరు మంచివాళ్ళు. మా రాధికకి అక్కయ్య లాంటి ఒక ఆవిడ దొరికింది ఈ మధ్యన. గురువుగారు నా మీద ఒట్టి యాపిల్స్ మీకోసం తెచ్చాను, మీరు ఇండియా పట్టుకెళ్ళకపోతే. ఇప్పుడు నేను ఆ యాపిల్స్ ఇండియా ఏం పట్టుకెళ్ళలేదు, లేకపోతే మీరు తినాలంటాం. పోయి తెచ్చిన ఇన్నేసి యాపిల్స్ నేను ఒక్కడే తింటే నా శరీరం కడుపా కండవలు పడుగా. కాబట్టి ఈ యాపిల్స్ ఈ ప్యూపిల్స్ ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కనుక అవన్నీ వద్దుగానండి. హాయిగా కేవలం మీరు గురువు గారికి ఇచ్చే దక్షిణ ఏమిటంటే ఆ గురుమంత్రం అనుష్ఠానం చెయ్యండి. ఇదంతా ఎందుకు చెప్తాను నేను, వాళ్ళకి సాయం చేస్తే దానివల్ల ఏమవుతుంది, ధర్మరక్షణ చేసేవాడు ఇంకా ఉత్సాహంతో ధర్మరక్షణ చేయగలుగుతాడు. అమ్మయ్య ఇంతమంది ఉన్నారనుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మీలో ఎవరైనా ఒక పూజా మందిరానికి కట్టారంటే సాయం చేయండి. ఎవరైనా అభిషేకం చేస్తే మీరు వెళ్ళండి. అంతేగాని వాడి పూజా మందిరములకు వెళితే వాడికి ఏదో మనం ప్రసిద్ధి తెచ్చి పెడుతున్నాం అనే ఊహ రానివ్వకండి. వాళ్ళని గౌరవించండి. ఇదంతా చిట్ట చివరికి మళ్ళీ మనం కేదారం దగ్గరికి వెళదాం. ఇప్పుడు మీ అందరికీ కేదారం చూడాలనే కోరిక ఉంటే, హిమాలయ పర్వతాలకు వెళ్ళాలనే కోరిక ఉంటే నేను ఇచ్చే మంత్రం విడిచిపెట్టకుండా 11 సార్లు పొద్దున 11 సార్లు సాయంత్రం చేయండి. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి ఇచ్చిన మంత్రం. చెప్పండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఇది భూదేవి మంత్రం. లలితా సహస్రనామంలో అన్నదా వసుధా వృద్ధ, అందులో వసుధా మంత్రము ప్లస్ భూదేవి పేరు కూడా వసుదే. ఈ మంత్రం దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉంటుంది. ఈ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళకి గ్యారంటీగా తీర్థయాత్ర యోగం వస్తుందిట, తద్వారా తరిస్తారట. పరమ పవిత్రమైన కేదారంలో ఒక్క రాత్రి నిద్రించిన, మందాకిని నది స్నానం చేసిన, లోపలికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకున్న, ఒకవేళ జనం బాగా ఉంటే లోపలికి వెళ్ళలేకపోయినా బయట నుంచి గోపురం చూసినా సమాన ఫలితాలేట. కొన్ని ఉంటాయి. అవి ఎటువంటివి అంటే దర్శనాత్ స్పర్శనాచ్చైవ, దర్శనం చేసుకున్నా లేదా స్పర్శనం ముట్టుకున్నా. లోపలికి వెళ్ళి కేదారేశ్వరలింగం ముట్టుకోవడానికి అవకాశం రాలేదు మీకు, అయ్యో అని బెంగ పెట్టుకోకండి. ఆ ప్రాంగణంలో అడుగు పెట్టండి.
ఆ మెట్లు అలా ముట్టుకోండి, అది స్పర్శనం అని పిలువబడుతుంది. కేవలం శివలింగమునే ముట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలో ఏ గడపని ముట్టుకున్నా అది స్పర్శనమే. ఈ రెండింటి వల్ల వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అంత గొప్ప దివ్యస్థలం. యుగ యుగాలుగా ఎంతోమంది అక్కడికి వెళ్ళి తరించారు. ఆది శంకరాచార్యులు వారు చిట్ట చివరిగా అవతారం చాలించింది అక్కడే. మీరు ఎవరైనా కేదారం వెళ్ళే వాళ్ళు ఉన్నారా? వెళ్ళకపోతే ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ శంకరాచార్యులు వారి విగ్రహం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి అలా కొండెక్కి ఆ కొండ అవతలకి దిగి అటువైపు వెళ్ళిపోయి హిమాలయాలకు అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో ఒక మానవమాత్రుడు వెళ్ళలేడు. వెడితే తిరిగి రావడం కష్టం. యోగుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప, హిమాలయ యోగుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళలేరు. ఆ ప్రాంతంలో అలా వెళ్ళగా ఆ హిమాలయాల్లో మహాద్భుతమైన హిమాలయ అరణ్యాలలో శంబల అనే ఒక పవిత్ర గ్రామం ఉన్నది. ఆ గ్రామం కంటికి కనపడదు, అదృశ్య రూపంలో ఉంటుంది. అక్కడ రకరకాల కాంతులతో ఉండే యోగులు చాలా మంది ఉంటారు. గురువు గారి యొక్క శంబల గ్రామ విశేషాలు వాళ్ళని పురాణం చెప్పలేకపోతే నాకు ఇవాళ కలిపురుషుడు ప్రభావం గట్టిగా ఉంది. ఈ శంబల గ్రామం గురించినటువంటి విశేషాలు తప్పనిసరిగా యూట్యూబ్లో వతిపర్తి పద్మాకర్ శంబలాన్ని కొట్టండి వస్తుంది, అందులో బాగా వినండి. తప్పనిసరిగా జీవితంలో ఆ శంబల గ్రామానికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. అసలు ఆ కేదారంలోనే ఒక రాత్రి ఉంటే శరీరం అంతా గడ్డగట్టేస్తుంది కదమ్మా, శరీరం స్తంభించిపోతుంది. రాత్రిపూట రజాయిలు కప్పుకుంటే ఇంతంతలో దుప్పట్లు కప్పుకుంటే కూడా చలియాగదు, లోపలికి తన్నేస్తూ ఉంటుంది అనమాట, పిచ్చెక్కినట్టు అయిపోతుంది. అటువంటి ప్రాంతంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ కొండ గుహలో 3 రాత్రులు ఉన్నారు 2019లో. అసలు ఆయన యోగి అంటే మానవ రూపంలో ఉన్న గొప్ప యోగి. ఆయన్ని రాజకీయ నాయకుడిగా ఒక అధికారిగా చూడకండి, మహాయోగిగా చూడండి. ధర్మాన్ని రక్షించడానికి పరమాత్ముడు మనకి ప్రసాదించిన పుణ్యాత్ముడు అండి. ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అందులో ముఖ్యంగా మీ ఎన్ఆర్ఐలు బాగా కృషి చేయాలి. చేస్తే నెక్స్ట్ 29లో కూడా ఆయనే రావాలి. 34 వరకు ప్రధానిగా ఉంటానని ఆయన ప్రామిస్ చేశారు. ఆయన మాట మనం నిలబెట్టాలి. ఇప్పుడు ఏదో అయ్యింది కానీ నెక్స్ట్ టైం వరుసగా ఇంకా 350, 360 సీట్లు ఇవ్వాల్సిందే వరుసగా వచ్చే ఎలక్షన్లో. ఆయనకి ఇవ్వడం మన కోసం. ఆయన భక్తులు మనం అనుకున్నా పర్వాలేదు, ఎవడు ఏ దుర్మార్గుడు ఏమనుకున్నా పర్వాలేదు, అటువంటి యోగిని రక్షించుకోవాలి మనం. లేదా ఆయన యోగమునో కాదో లేదో, ఆయన ఉన్న గుహ మీకు నేను చూపిస్తాను, నాతో రండి. ఆ గుహలో 3 రాత్రులు ఉండండి ఆయనలాగా ఉండి. ఏది ఆయనలాగా కేవలం వాళ్ళు ఆల్చి అది వేసేసుకుని 3 రాత్రులు అందులో గడిపి బయటకు వస్తే అప్పుడు మీరు గొప్పవాళ్ళు. అంతేగాని బెల్జియం ఇంట్లో చలిస్తున్నా సరే అబ్బాయి ఇంకా చలియట్లేదంటే ఏసీ పెట్టుకుని అది గొప్ప కాదు. ఈ చలి ఎవరన్నా తట్టుకోగలుగుతారు. ఆ చలిని తట్టుకోవటం యోగుల వల్ల తప్ప ఎవరు వెళ్ళబడితే వాళ్ళ వల్ల అవ్వదు. మేము మా చిన్నప్పుడు కాలినడకన వెళ్ళాం. హిమాలయ పర్వతాల గురించి మా నాన్నగారు ఎంతో చెప్పేవారు చిన్నప్పటి వచ్చి. అల్లసాని పెద్దన మరు చరిత్రలో ఆ హిమాలయ పర్వతాల గురించి, ప్రవరుడి కథ గురించి ఎంత చెప్పారండి. అసలు మొత్తం హిమాలయ వర్ణనంతా ఒక్క పద్యంలో చెప్పేశాడు. అందులో ఏమని అంటే వరసగా చెడగట్ట సగరు ముమ్మను మండు తపముగై కొనిన్న చోటు నిడుద పెండెరి గుంపు జడగట్ట సగరు ముమ్మను మండు తపముగై కొనిన చోటు జరట కచ్చపకులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు పుచ్చడీక తనంబు పోబెట్టి గిరికన్య పతిగొల్వాయాస పడిన చోటు వలరాచరాచవాడలికాక్షుకను వెచ్చ కరగిన అలకని కరపు చోటు తపసి ఎల్లాండ్ర చెలువంబు తలచి తలచి మున్ను ముచ్చిచ్చును విరాళి కొన్న చోటు కనుపపులు వేల్పు బడవాలు కన్న చోటు హర్షమున చూచి ప్రవరాఖ్యుడాత్మలోన. భగీరథుడని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన సగరుడికి ముని మనవడు, సగర చక్రవర్తి. ఆయన కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. ఈ భగీరథుడికి పొడుగ్గా జుట్టు ఉండేదిట. ఎంత జుట్టు అంటే ఆయన జుట్టు నేలకి తాకేదిట ఆయన పెడుతూ ఉంటే. ఇప్పుడు మగవాళ్ళకి లేవు, ఆడవాళ్ళకి లేవు జుట్లు. అసలు పొడిగ్గా కిందగా ఆడలేదు ఎక్కడ, అందరికీ పిలకలే. అందులో ఇప్పుడు వేడి నీళ్ళు స్నానం చేస్తే 4 రోజులకు ఊడిపోతున్నాయి. అసలు యూరప్ కంట్రీలో ఎంతమందికి జుట్టు బాగా ఎక్కువగా ఉంటుంది అంటే అబ్బే
కొంతమంది అదృష్టం ఈ ముందన్నా ఉంటుంది, వెనకైతే ఇంక నుండగా మైదానమే. ఏదో గురువు గారి కంటే ఇంత పెద్ద జుట్టు ఉంటుంది అనుకోండి. ఈ జుట్టుట జడలు కట్టేసేట, అట్ల కట్టేసేట. అంత పెద్ద జుట్టు అట్టలు కట్టేసినా కదలకుండా చలికి తట్టుకుని అక్కడ తపస్సు చేశాడు భగీరథుడు. అందుకని గంగోత్రి అంటామే, ఆ గంగోత్రి వరకు పెడుతున్నారు. కానీ గోకర్ణం అని ఉంటుంది అక్కడికి, దాదాపు 6 మైళ్ళు నడవాలి హిమాలయాలు. ఇంకా మీలో గంగోత్రి ఉన్న చూసారా లేదా? అమ్మ బాబు, అక్కడ వెళ్ళడమే గొప్ప. అక్కడ నుంచి ఇంకా 6 మైళ్ళు ఎగువ గెడితే అక్కడ భగీరథుడు తపస్సు చేసిన స్థలం, గంగ దిగిన స్థలం, దాన్ని గోకర్ణం అంటారు. అంటే కర్ణాటకలో గోకర్ణం కాదు, హిమాలయాల్లో గోకర్ణం. అదిగో అక్కడ ఆయన తపస్సు చేసిన చోట ఆయనకు ఒక విగ్రహం కూడా కట్టారు అప్పట్లో, ఆ రోజుల్లో. ఆ విగ్రహం చూడడానికి ఇప్పుడు ఎవరు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే అక్కడికి పెడితే బతికి రావట్లేదు, చలి తట్టుకోలేకపోతున్నారు. పెద్ద జుట్టు అట్టగట్టేస్తున్నప్పటికీ తట్టుకొని గంగానదిని దింపడం కోసం ఆ సగరుని యొక్క మునిమనువుడు భగీరథుడు తపస్సు చేసిన చోటు హిమాలయాల్లోనే ఉన్నది. ఇంకా భగీరథుడి కోసం గంగ దిగింది. ఆ గంగ ఢామ్ ఢామ్ అని శివుడి యొక్క జటాజోటంలోంచి కిందకి పడింది. ఆ జటాజోటంలోంచి గంగ కిందకి పడితే భూమి పగిలి భూమిని మోస్తున్నాడు విష్ణువు కూర్మ రూపంలో. ఆ కూర్మం తాబేలు వీపు కనబడింది. ఒకసారి ఆలోచించండి. గంగ కిందకి పడింది, పడగానే ఏమైపోయింది? భూమి పగిలిపోయింది. ఆ పగలడం వల్ల ఏమైపోయింది? భూమిని మోస్తున్న అట్టడుగున భూమి కింద ఉన్న కూర్మావతారం కనపడింది. ఆ కూర్మావతారం వీపు కనపడింది. అంటే అంత వేగంగా గంగ దిగిందనమాట. జరట కచ్చపకులేశ్వరుడు ఆది కూర్మం. జరట అంటే ముసలి అని అర్థం, అంటే ఆది కూర్మం అనడానికి ఆ మాట వాడారు. ఆది కూర్మేశ్వరుడి యొక్క వీపు కనపడేంత వేగంగా గంగ ధామ్ ధామ్ అని కిందకి దిగిన స్థలం హిమాలయ పర్వతం. ఇప్పుడు ఇందాకే చదివినప్పటికీ ఇప్పుడు మీకు అర్థం చెప్తే తెలుస్తుందన్నమాట. జరట కచ్చప కులేశ్వరు వెన్ను కానర జగతికి మిన్నేరు దిగిన చోటు. ఆయన వెన్నుపూస కనబడేటట్లుగా, ఆ వీపు చెప్ప కనబడేటట్టుగా భూమిని బద్దలు కొట్టుకుంటూ ఆకాశగంగ భూలోకానికి దిగిన స్థలమే ఆ గంగోత్రి అంటే. ఇక పార్వతీదేవి, శివుడే తన భర్త కావాలనుకున్నది. సహజంగా స్త్రీలకి కొంచెం సిగ్గు, పూర్వకాలం సిగ్గు అని ఒకటి ఉండేది. అందుకని ఎవరైనా భర్త కనపడినా సరే, ఆ రోజులు ఏమిటో మా ఆయన వచ్చేసారని వెంటనే తలుపు వేసుకునేవారు. తలుపు చాటు నిలబడేవారండి. మా ఐదారి సిగ్గు అదేమిటో తెలియదు. కానీ పెళ్లి చూపుల్లో అయితే తలకేలా ఉంచుకుని దొంగ చూపులు చూసేవారు. పూర్వకాలం పెళ్లి చూపులు ఉండేవాడు. అదేంటో అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టేవారు. మగవాడు వచ్చిన కుర్చీలో కూర్చోడు, వీడి మొహానికి వాళ్ళు పకోడీలు ఉప్మాలు పెట్టేవారు, తింటూ అలా చూస్తూ ఉండేవారు. పాపం ఆడపిల్లలు అప్పట్లో, అంటే మా చిన్నప్పుడు మా అన్నయ్య పెళ్లి చూపులు చూశానండి. అసలు సిగ్గు ఏముండదు. ఆ టైంలో ఏంటంటే అదొక సంప్రదాయం. అందుకని మా వదిన గారు కూడా ఇలా చూసేది, ఏమి ఎరగనట్టుగా. ఆయన చూసేవారు. అలా సిగ్గుపడుతూ పురుష్ అనుకుంటూ చూసేవారు. పాపం ఇప్పుడు కలియుగంలో అది అవసరం లేదు. చక్కగా అంత మరీ సిగ్గుపడేది ఉంది. అందుకని ఏమండి మీరేం చదువుకున్నారు, మీరు బెల్జియం పెడతారా అని ముందే అడిగేసి ఆయన బెల్జియం పెడతానంటే పెళ్లి చేసుకుంటున్నారు. మహారాజుగా ముందే అడిగేది తప్పే ఉంది. ఆ రోజుల్లో అలా సిగ్గుపడేవారట. ఈ సిగ్గుని విడిచిపెట్టి శివుడే తన భర్త కావాలి అని పార్వతీదేవి మహాతపస్సు చేసిన స్థలం హిమాలయాల్లో ఉందంటాడు ఆయన. పుచ్చడీకతనము అంటే సిగ్గు అనమాట, లజ్జ. పోబెట్టి అంటే విడిచిపెట్టి, గిరికన్య పర్వతరాజపుత్రి పార్వతి పతిగొల్వ ఆయాసపడిన చోటు. ఆయనకి తపస్సు చేసింది. ఎంత కష్టపడిందంటే, ఆయాసపడడం అంటే కష్టపడ్డం అనమాట. ఎంత కష్టపడి తపస్సు చేసింది. మహానుభావుడు శివుడు తన 3వ కనుతో ఏం చేశాడు? మన్మధుడిని భస్మం చేశాడు. తర్వాత పదంలో చెప్పాడు, వలరాచరాచవాడలికాక్షు కనువెచ్చ కరగిన ఇలా కనికరపు తోటు. రాచవాడు అంటే మన్మధుడు. ఈ మన్మధుడు అలికాక్షుడు, 3 కళ్ళు కలిగినటువంటి శివుని యొక్క కనువెచ్చ, కంటి నుంచి వచ్చిన మంట వల్ల కరగిన బూడిదైపోయిన అలా కనికరపు చోటు. గొప్ప స్థలం. శివుడు ఒక గొప్ప స్థలాన్ని చూసుకుని తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన స్థలాన్ని గౌరీకొండం అంటారు. ఇప్పుడు ఏమంటారు? గౌరీకొండం. అక్కడ పక్కన ఉష్ణకొండం ఉంటుంది, పక్కనే పార్వతీదేవి ఆలయం ఉంటుంది. పార్వతీదేవి అక్కడే ఒకప్పుడు శివుడిని పూజించింది. శివుడు అక్కడ సతీదేవి శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమ కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే రోజు పార్వతీదేవి విజయ అని పిలువబడే తన చెలికెత్తలతో వచ్చి ఆయన మెడలో దండ వేసి ఆయనకి గంధం పూసి నైవేద్యం పెట్టేది. ఆయనకి ఎంతో సేవ చేసేది. ఆయన ఏం పట్టించుకోలేదు. మెడలో దండేస్తుంటే అని అలా చూసేసి మళ్ళీ కళ్ళు మూసుకుని జపం చేసేవాడు.
ఒకరోజు ఏం చేశాడు, మన్మధుడు వచ్చి ఈ శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటే తారకాసురుణ్ణి చంపడానికి కుమారుడు పుడతాడు, అందువల్ల ఇంద్రుడికి దేవతలకి సాయం చేయటానికి ఈయన మీద బాణం వేస్తాను, ఈ పూల బాణం వల్ల శివుడు కాముకుడు అవుతాడు, అప్పుడు కన్ను తెరుస్తాడు, పార్వతిని పెళ్లి చేసుకుంటాడు, దేవతల కష్టాలు తీరుతాయని ఏం చేశాడు, అక్కడికి వచ్చి చెట్ల చోట నుంచి ఒక బాణం వేశాడు శివుడి మీదకి. ఆయన దగ్గర 5 బాణాలు ఉంటాయి, పూల బాణాలు. అన్నీ వేశారా ఇక మన పని అయిపోయినట్టే. ఒక్క బాణం వేస్తేనే ఇప్పుడు అందరూ కూడా తెల్లవారులు వేస్తే పరిగెత్తుకుపోతూ ఉంటారట, పెళ్ళు పెళ్ళు అని. ఒక ఆయన అయితే పెళ్ళు పెళ్ళు అని మా పీఠానికి వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి కలవలు ఇస్తున్నాడు ఒక్క బాణం దెబ్బకి. 5 బాణాలు ఇస్తే ఇంకేమైపోతాడో ఆలోచించండి. అందులో ఒక బాణం అరవిందం తామర పువ్వు వేసేట ఆయన. అప్పటిదాకా ప్రతిదినము పార్వతి ఆయన మెడలో దండ వేస్తూ ఉండేది, ఆయన చూసి పట్టించుకునేవాడు కాదు. ఈ పూట పార్వతి రోజులాగే మల్లెపూల దండ మెడలో వేస్తూ ఉంటే ఈ మన్మథ బాణ ప్రభావంతో శివుడు టక్కున ఆవిడ కొంగు పుచ్చుకుని లాగబోయాడు. అంతలో ఆగిపోయి, ఏమిటిది, ఇంత తపస్సు చేస్తున్న నా మనస్సు ఏనాడు చలించలేదు, అటువంటిది వాడు ఎవడో నా మీదే ప్రయోగం చేశాడు, ఈ పార్వతిని చూడగానే తపస్సు విడిచిపెట్టి ఆవిడ కొంగు పుచ్చుకు లాగాలనిపించిందంటే ఎవడిది ఈ ప్రయోగం అని అలా చూస్తూ ఉంటే పొదలో నిలబడి గుండ్రంగా బాణాన్ని వంచి ఇంకో బాణం వేయడానికి సిద్ధపడుతూ మన్మధుడు కనబడ్డాట. ఓరి దౌర్భాగ్యుడా, నా వంటి వాడి తపస్సు పాడి చేసి నా మీద బాణం వేస్తావట్రా నువ్వు అని వెంటనే ఆయన 3వ కన్ను తెరిచాడు. వెంటనే అందులో ఏమైంది, అగ్ని వచ్చింది. ఆ అగ్ని దెబ్బకి మన్మధుడు కాలి పీడికాడు, బూడిదైపోయాట. ఆ మన్మధుడు బూడిదైపోయిన స్థలమే ఆ గౌరీకొండం అంటే. దాంతో రతీదేవి హాహాకారాలు చేసింది. అయ్యి బాబోయ్ మా ఆయన చచ్చిపోయాడు, దేవతల పని మీద వచ్చాని ఆవిడ ఏడ్చింది. శివుడు కంగారు పడ్డాడు. పార్వతీదేవి ఏమో కోపంగా చూస్తోంది, అంటే నన్ను వదిలిపెట్టేస్తావా, పెళ్లి చేసుకోవడం తప్పేమిటి అన్నట్టు ఆవిడ తెల్లబోయి చూస్తోంది. దేవతలు హాహాకారాలు, రతీదేవి హాహాకారం, మన్మధుడు పిడికిడు బూడిదైపోవడంతో ఇంకెందుకు తపస్సని అదృశ్యమైపోయి కైలాసానికి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అప్పుడు పార్వతికి కూడా బాధ కలిగింది. ఇంత అందగత్తిని, నువ్వే దిక్కు, నువ్వు నాకు భర్తవ్వాలని నేను ఇంత తపస్సు చేస్తున్నా, ఆయనకి సేవ చేస్తే కన్ను విప్పి చూడలేదు, తీరా మన్మధుడు బాణం వేస్తే మన్మధుడిని భస్మం చేశాడు అంటే నా సౌందర్యం శివుణ్ణి ఆకర్షించలేదు. భర్త మెచ్చుకొని సౌందర్యం వల్ల ఉపయోగం ఉంది, తన భర్తకి నచ్చకపోతే మిగతా వాళ్ళు ఎవరికైనా నచ్చితే ఉపయోగం ఏమున్నది అనుకున్నది ఆవిడ. పతులు మెచ్చని చెలువు నిష్ఫలము కాదే అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో. భర్త మెచ్చుకోని సౌందర్యం వల్ల ఉపయోగం ఏమున్నది, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు మెచ్చుకోవాలి తప్ప మీరు ఉన్నారు మీ మొహం అదిగో చూడండి పద్మాకర్ గారు ఎంత అందంగా ఉన్నారు అంటే తప్పు కాదు. ఆయన ఎంతో అందంగా ఉండొచ్చు, కానీ తన భర్త ఎప్పుడు అందగాడే. తన భర్తని భార్య మెచ్చుకోవాలి, భార్యని భర్త మెచ్చుకోవాలి, అది భార్యాభర్తల బంధం అంటే. పక్క వాళ్ళు ఆవిడ చూడి పొరుగింటి మీనాక్షమ్మని చూడండి అంటే ఉపయోగం లేదు. అందుకని పతులు మెచ్చని చెలువు నిష్ఫలము కాదే అనుకుని ఆవిడ బాధపడి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ శివుడు నా అందానికి లొంగలేదు, కానీ నా తపస్సుతో లొంగ తీసుకుంటాను, తపస్సుకు మెచ్చుకుని ఆయన ప్రత్యక్షం అయ్యి తీరతాడు అని తల్లికి చెప్పింది. వాళ్ళమ్మేమంది, నీకేం మతిపోయింది అంటే, సాధారణంగా లోకంలో తల్లులు అలాగే అంటారండి, ఆ బోడి సంబంధం పోతే ఇంకో సంబంధం రాదా అన్నది ఆవిడ. ఇలాగే ఆయన దగ్గర ఏముంది, బూడి తప్ప, కాబట్టి అది బోడి సంబంధం ఆవిడికి. మంచి సంపదలో వాళ్ళు ఎంతమంది లేరు, ఏమిటి ఆడపిల్లలు తెలివి తక్కువతనంతో సంపద లేని వాళ్ళు వెంటబడతారు అనగా, సంపద ఉన్నా లేకపోయినా శివుడే నా భర్త అంది ఆవిడ. నిజంగా పాప తల్లి ఏడ్చిందండి. అమ్మా నా మాట వినదే, తపస్సు చేస్తే చిక్కిపోతావు, పాడైపోతావు అని కన్నీళ్లు పెట్టేసుకుని బతిమాలిందండి. ఎక్కడ లేరే వెల్పులు సమీప్సిత దాతలు ముద్దుగోనా, నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ, ఈ పొట్టు సాహసిక్యముల్ దక్కు, శిరీష పుష్పమవధాన పరత్వమునన్, మధువ్రతం బెక్కిన నోర్చునో వెహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. అమ్మా పెళ్లి చేసుకోవాలంటే ఈ లోకంలో ఎక్కడ లేరు దేవతలు. తపస్సు చేస్తే నీకు పెళ్ళంటే పెళ్లిని ప్రసాదిస్తారు, సంపద అంటే సంపదిస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవతలు ఈ భూలోకంలో ఎంతో మంది ఉన్నారు. అందులో హిమాలయ పర్వతం మీ నాన్నగారి కొండంతా దేవతల నిలయం. వాళ్ళని ప్రేమించక లేక వాళ్ళ కోసం తపస్సు చెయ్యక ఈ శివుడి కోసం కఠోర తపస్సు చేస్తానంటావేం వెరిదానా. ఒకసారి ఆలోచించు, నువ్వేమో సుకుమారివి, ముట్టుకుంటే కందిపోతావు,
గట్టిగా విమానంలో ఎకానమీ క్లాసులో గంట ప్రయాణం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. పోనీ బిజినెస్ క్లాసులో పడుకున్నా నిద్రపోతావు. నిద్రపోయి లేచాక మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కారులో 3 గంటలు కూర్చోబెడితే దారి తప్పితే అది యాతనే. ఏ రకంగా చూసినా నీ శరీరం సుకుమారం. నువ్వెక్కడ ఘోరమైన భయంకరమైన తపస్సు చేయడం ఏమిటి? పువ్వుల్లో శిరీష పుష్పం అని ఉంటుంది. మాకు భద్రాద్రి రాముడు కూడా ఉన్నాడండి మా గుడిలో, మా పీఠంలో. ఆ గుడికి పక్కనే ఈ దిరిశన చెట్లు కనపడతాయి. సంస్కృతంలో శిరీషం అంటారు. సన్నని రేకులతో ఉంటాయండి అంత పువ్వులు. అసలు ఆ రేకులు ఎంత సన్నగా ఉంటాయో. 9 వారితో కూడా ఆ రేకులు రాలిపోతాయి. ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట. ఆ దిరిశన పువ్వు ఉందే, దాని మీద 9 వారితో కూడా తట్టుకోలేదు. అటువంటిది పెద్ద పక్షి వారితే తట్టుకుంటుందా? నువ్వు దిరిశన పువ్వు లాంటిది, తపస్సు పక్షి లాంటిది. బొంతకాకి వాలితే ఆ రేకులు రాలిపోయినట్టుగా తపస్సు చేస్తే నువ్వు రాలి చచ్చిపోతావు. నా మాట విని అని ఎంతో బతిమాలింది. అయినా సరే ఆవిడేమంది, ఒక్కసారి సకల లోకేశ్వరుడైన పరమాత్ముండే నా భర్తగా భావించాను, హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తానన్నది. కఠోర నిశ్చయానికి వెళ్ళిపోయింది ఆవిడ. మహానుభావులు నిర్ణయం తీసుకుంటే వెనక్కి రారు. ఎవరు చెప్పినా వినరు. అది గొప్పవాళ్ళ లక్షణం. నిర్ణయం తీసుకుని క్షణానుగురంగా వెళ్ళిపోయేవాడు సామాన్యులు. వెంటనే ఆవిడ మంచి మంచి వస్త్రాలు ఇప్పేసింది. నారచీరలు కట్టుకుంది. పట్టు వస్త్రాలు కట్టుకునే ఆవిడ నారచీరలు కట్టుకుందిట. భూధర రాజకన్యమణి భూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరించే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢ పయోధర మండలీ సముత్సేధ విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబులని. మహీరుహం అంటే చెట్టు. ఆ చెట్ల నుంచి వచ్చే నారతోటి బట్టలు కట్టి తయారు చేసేవారు. అవి నార చీరలు. అంటే చెట్లకి పైన సన్నగా తీగల్లో వస్తాయే నార. ఆ నారతో దారాలు తయారు చేసి వాటితో బట్టలు తయారు చేసేవారు. వాటిని నారచీరలు అంటారు. ఆ నారచీరలు కట్టుకుని ఆభరణాలన్నీ తీసేసి ఈ తల్లి ముదిరిపోయిన కష్టంగా ఉండే ఏదో గోనిగుడ్డ లాంటి బట్టలు కట్టుకుందిట. విభూతి పూసుకుంది. పౌడర్ పూసుకునే చక్క చందనం. ఇప్పుడు చందనం బదులుగా బూడిద పూసుకుంది. నగలు తీసేసింది. రుద్రాక్షలు వేసుకున్నది. అందంగా జుట్టు జడలు వేసుకునేవాడు జటాజోటాలు ధరించింది. చెవులకు ఉండేటటువంటి కొండలాలు తీసేసింది. రుద్రాక్ష పోగులే వేసుకున్నది. ఇలా ఆవిడ కఠోర దీక్షతో చేతికో రక్ష కట్టుకుని మహాతపస్సు చేసింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఋతువులు గడిచిపోయాయి. మాసాలు గడిచిపోయాయి. ఎన్నెన్నో వారాలు సప్తాహాలు గడిచిపోయాయి. అయినా చలించకుండా ఎండకెండుతూ వానకి తడుస్తూ ఆ కఠోరమైన చలి తట్టుకుంటూ తపస్సు చేసింది. అదిగో పుచ్చడీకతనంబు పోబెట్టి గిరికన్యపతి గొల్వ ఆయాసపడిన చోటు. భర్తగా శివుడే కావాలని సహజమైన స్త్రీత్వానికి సంబంధించిన సిగ్గు విడిచిపెట్టి శివుడి కోసం కఠోర తపస్సు చేసిన స్థలం అన్నమాట. ఇప్పుడు ఆ స్థలాన్ని ఏమంటారు? గౌరీ కొండ. చూసి తీరాలి. అక్కడ అమ్మవారికి ఆలయం ఉంది. కొండకి నడవడానికి వెళ్ళే వాళ్ళంతా ముందు ఆ గౌరీ కొండం దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుని అడతారు. శివపార్వతులకు నమస్కారం చేసుకుంటారు. అది హిమాలయాల్లో ఉన్న దివ్యస్థలం అంటే. అసలు నిజంగా అక్కడ ఒక క్షణం గడిపితేనండి ఆ పార్వతి ఆ తపస్సు అంతా కళ్ళ ముందు కనబడుతుందండి. నేను ఎన్నిసార్లు అనుభూతి పొందాను. అందుకే ఎన్నిసార్లు వెళ్ళి వెళ్ళాలనిపిస్తుంది. నిజానికి ఆ చలి తట్టుకోలేము మనం. అయినా అక్కడికే వెళ్ళాలని ఎందుకు అనుకుంటామంటే అదే పార్వతీ పరమేశ్వరుల యొక్క మహిమ, హిమాలయ మహిమ అంటే. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన కొంతకాలానికి ఏమైంది? తారకాసురుని చంపడానికి ఒక ఆయన అవసరం అయ్యాడు. ఆయనే కుమారస్వామి. కనుపప్పులు వేల్పు బడవాలు కన్నచోటు. కనుపప్పులు అంటే శరత్తు, రెల్లుగడ్డి. సంస్కృతంలో శరత్తు, తెలుగులో ఏమంటారు? రెల్లుగడ్డి లేక కనుపప్పులు అంటారు. మీరు చూసారు గడ్డి, రెల్లుగడ్డిలో రెల్లు పువ్వులను వస్తాయి. ఆ రెల్లుగడ్డిలో పుట్టాడు గనక రుద్రవీర్యం అందులో పడింది గంగ వల్ల. అందులోంచి పుట్టాడు గనక శరత్తు నుంచి పుట్టి శరద్భవుడు, శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడ్డాడు కుమారుడు. అందుకని కుమారస్వామిని అంటారు శరద్భవుడు లేక శరవణ భవుడు లేక శారద్వంతుడు. రెల్లుగడ్డిలోంచి పుట్టాడు కనుక. ఎంత అందమైన పదము. కనుపప్పులు అంటే ఆ రెల్లుగడ్డి, వేల్పు అంటే దేవత, పడవాలు అంటే సేనాపతి. వేల్పు పడవాలు దేవతల సేనాధిపతి ఎవరు? కుమారస్వామి. దేవసేన అని పేరు ఆయనకి.
ఆయన్ని కన్న చోటు హిమాలయ పర్వతం అన్నమాట. హిమాలయ పర్వతం కుమారస్వామిని కన్న దివ్యస్థలం. ఆ స్థలం కూడా మనకి కేదారం దాటి కొంచెం ముందుకెడితే కనపడుతుంది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. నేను చెప్పాక చాలా కాలం క్రితం నేను వెళ్ళాను. ఇప్పుడు శరీరం కూడా అంత సహకరించదు. వయస్సు కొంచెం పెద్దది అయింది కదా, 16 ఏళ్ళలోకి అడుగు పెట్టాను అప్పుడే. అప్పుడంటే 6 ఏళ్ళు. స్వీట్ 16లోకి అడుగు పెట్టాక నడవలేకపోతున్నాం. కానీ అప్పట్లో చిన్న వయసులో ఉన్నప్పుడు 6 ఏళ్ల వయసులో నడవగలిగాం. చాలా అద్భుతమైన స్థలాలు అవన్నీ కూడా. కనుపపులు వెల్పు బడవాలు కన్న చోటు. ఇక అటువంటి దివ్య స్థలాలు ఒకటి కాదు, అక్కడ చాలా ఉన్నాయి. వేదవ్యాసుడు మహాభారతం రచించిన గుహ వ్యాస గుహ అని పిలువబడుతుంది బదరీ దగ్గర. అక్కడ గణపతి ప్రత్యక్షమే ఆయన కోసం భారతం రాసి పెట్టాడు ఆ దివ్య స్థలంలో. దాన్ని ఇప్పుడు మానా అంటారు. ఒకప్పుడు అది వ్యాస గుహ అనుకోండి. కానీ తర్వాత చైనా వాళ్ళు ఆక్రమించేటప్పుడు మనకి వాటర్ కోసం మానా అని పెట్టుకున్నారనమాట. మనకి ఎప్పటికైనా మీకు ఎవరికైనా శంబల గ్రామం చూడాలంటే మాత్రం తప్పనిసరిగా అష్టాక్షరి మంత్ర జపం చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం బాగా చేయగా శంబల గ్రామం చూడగలుగుతారు. శంకరాచార్య విగ్రహం కేదారం దగ్గర కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉనండి. కేదారంలో ఏముంటుంది? శంకరాచార్య విగ్రహం. ఆ విగ్రహం దాటి ముందుకెడితే ఆ కొండ దాటి వెళ్ళనివ్వరు. వెళ్లకుండా రహస్యంగా వెళ్ళిపోవడానికి చాలామంది కొంత దూరం వెళ్ళి అయితే వెనక్కి వచ్చారు, లేదా వెళ్ళిపోయారట. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు కొందరు. ఒక్క 5 కిలోమీటర్లు నడవాలి. అలా ఎన్ని 5 కిలోమీటర్లు. నిన్న వాళ్ళ ఇంట్లో ఎన్నో అంతస్తుకి ఎక్కాం మనం. 10వ అంతస్తు, 7వ 10. ఆ 7 అంతస్తులకి లిఫ్ట్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. హిమాలయ పర్వతాల్లో 5 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాలంటే ఒకసారి ఆలోచించండి. అంటే మీలో కేదారం వెళ్ళే వాళ్ళకైతే ఆ కష్టం తెలుస్తుంది. కేదారం కాలినడకన వెళ్ళేవాడికి కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి వాడి జీవితం అయిపోయినట్టే. ఏది ఆకాశ దూరానికి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా అవన్నీ డీప్ హిమాలయాస్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. అవి అత్యంత హిమాలయాలు, అతి భయంకర ఆక్సిజన్ అంటారు. అటువంటి చోట కనుక 5 కిలోమీటర్లు నడవగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో నుంచి శంబల మొదలవుతుంది. అది అదృశ్యమైనటువంటి హిమాలయాలు. అంత తేలిగ్గా మానవులు కంటపడవు. నా అదృష్టం వల్ల మా చిన్నప్పుడు వెళ్ళగలిగాం. మీకు చెప్పాను లేదు, ఒకప్పుడు ఇంచుమించుగా నేను 10 ఏళ్ళు 8 ఏళ్ల వయస్సులో అనుకుంటాను ఇంట్లోంచి పారిపోయాం. అప్పట్లో ఒక ఏడాది నేను ఏమైనా హిమాలయాలకు వెళ్ళాలని. అప్పుడు కార్తీక పూర్ణిమకి వెళ్ళాం. కార్తీక పూర్ణిమకి ఏం చేస్తారు? కేదారంలో ఆలయంలో దీపం వెలిగించి ఆవురేతితోటి గదికి తలుపులు వేసేస్తారు. ఆలయానికి తలుపులు సీలు వేసేస్తారు. అనగా తలుపులు మూసి గడియబెట్టి తాళం వేసి తాళానికి లక్కముద్ర వేస్తారు. అక్కడున్న జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో జరిగేది అప్పట్లో. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ నేను ఏనాటి మాట చెబుతున్నాను, 1977 నాటి మాట చెబుతున్నాను. ఆ సీలు వేస్తే ఇంక మళ్ళీ ఏం చేస్తారు? కార్తీక పూర్ణిమ తర్వాత వైశాఖ పూర్ణిమ దాకా 6 నెలల పాటు ఇంక తీరా తలుపులు. 6 నెలలు దేవతలు పూజ చేస్తారు, 6 నెలలు మనం పూజ చేస్తాం. అందుకే మళ్ళీ మే నెలలో తీస్తే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మూసేస్తారు. సంవత్సరంలో 6 నెలలు ముయ్యబడి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత పూర్తి గుడి కూడా మంచుతో నిండిపోతుంది. తెలుసుగా మీకు ఆ విషయం? ఆ మంచు వల్ల మానవ మాత్రుడు వెళ్ళలేడు. అసలు గుడి అంతా కూడా 6 నెలల తర్వాత తీసేటప్పుడు అలా తవ్వి మంచు అంతా క్రమక్రమంగా ముందు వాళ్ళంతా చేసిన తర్వాత అప్పుడు మనకు అనుమతిస్తారు. అటువంటి మంచు కాలంలో అక్కడుంటే ఎవడైనా చచ్చిపోతాడు కనుక ఏదో అక్కడ స్పెషల్ డ్రైవ్ చేసే మిలిటరీ వాళ్ళని తప్ప ఎలవ చేయరు. స్థానికులు ఆ మానా గ్రామం దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి కొంచెం కదులు వచ్చేస్తారట అక్కడికి. అటువంటి కాలంలో కార్తీక పూర్ణిమలో లోపల అలా దీపం వెలిగించండి, తాళం వేస్తారా? మళ్ళీ మే నెలలో వైశాఖ పూర్ణిమ నాటికి తాళం తీస్తే ఆ దీపం అలాగే వెలుగుతుంది. 6 నెలలు అదే దీపం వెలుగుతుంది. అంత మంచుకి ఆక్సిజన్ అందదా, అయినా దీపం ఉంటుంది అక్కడ. ఆశ్చర్యం అది. అదే భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే. ఆ దీపం చెక్కు చెదరకుండా ఉంటుంది. అది దాటి ఇంకా ఎవరిని వెళ్ళనివ్వరు. ఈ కార్తీక పూర్ణిమ అయ్యాక ఎవరన్నా గెంటేస్తారు. నేను రహస్యంగా దర్శనం చేసుకున్నాక వెనక వైపు నుంచి వెళ్ళిపోయాను. చచ్చినా పర్వాలేదు, అక్కడ ఏదో మహానుభావులు యోగులు ఉంటారంటే వాళ్ళని చూడాలని వెళ్ళాం. అలా కొంత దూరం వెళ్ళాక నా ఉద్దేశం 5-6 గంటలు నడిచాక ఈ ప్రాణం పోయింది. శరీరం అంతా స్తంభించిపోవడం మొదలుపెట్టింది. ఇక ఈ దెబ్బతో అయిపోయాను. కానీ హిమాలయాల్లో చచ్చిపోతే యోగం కలుగుతుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది. అది నాకు అంత నమ్మకం ఉంది. ఇక్కడ చచ్చి తరించాలి అనిపించింది అనమాట. నిజంగా హిమాలయాల్లో అక్కడ చావడం అదృష్టం. అది
దిక్కుమాలి బెల్జియం వచ్చో ఇంకో చోటకి వెళ్ళి చచ్చిపోవడం కంటే హిమాలయాల్లో పోతే మంచిది అనిపించింది. మీరంతా వచ్చాక బెల్జియం కూడా దిక్కుమాలి ఎందుకులేండి, దీనికి దిక్కేపడింది. మీరు రాని క్రితం దిక్కుమాలి బెల్జియమే, కానీ మనవాళ్ళు భారతీయులు అందులో తెలుగు వాళ్ళు వచ్చాక తెగులున్న ప్రదేశం కూడా గొప్పదైపోయింది. నా దృష్టిలో మీరు కూడా శంకరాచార్యుల వారికి అంత గొప్ప శక్తి కాకపోయినా కనీసం అపర శంకర్లు అనుకున్నాం కదా. పురాణం వింటున్నారు కదా మీరు, గురువారం నాడు గురువు గారు పురాణం వినడానికి ఎంతమంది వచ్చారంటే ఇంక మీరంతా శంకర్లతో సమానుడే. సరే, ఇక ఈ ప్రాణం పోతుంది, శరీరం స్తంభిస్తుంది, చలి కనిపించింది, ఆహారం లేదు, ఈ బట్టలేమో తడిసిపోతున్నాయి మంచుకి, వర్షం వచ్చే సూచన వచ్చింది, పైగా దాక్కోవడానికి అక్కడ ఏమీ ఉండదు. అమ్మయ్య పోన్లే చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో ఒక దిగంబర యోగి వచ్చాడు. ఒంటి మీద గొడ్డుంటే ఒట్టు. ఇప్పటికీ అక్కడ దిగంబర యోగులు ఉన్నారమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, బదరి దగ్గర ఒళ్ళంతా బూడిద పూసుకుని గోచిగొడ్డ పెట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా తిరుగుతున్నారో తెలియదు. మన వాళ్ళేమో ఎలుగుబంట్లు లాంటి కోట్లు వేసుకుంటే ఉండలేరు. అటువంటి ఆయన వచ్చి, ఒరే నాయన నా మాట వినరా, ఇలాంటి సాహసం చేయకూడదు, అయినా నాకు మీ మీద అభిమానం కలిగింది అని ఒక ఇంత వేరు పట్టుకొచ్చాడు. ఈ జడీబూటీకో కావు అన్నాడు. అదో చిన్న వేరు. జడీబూటీ అంటే మూలిక, ఈ చెట్ల కింద ఉండే వేరు. అది తినమనగానే నాలుగు మీద పెట్టుకుంటే కొద్ది ఒక్క క్షణం దురద పెట్టినట్టు అనిపిస్తుంది మనకి, కంద దురదలాగా. అంత కూడా ఉండదు, కానీ కొంచెం దురద పెట్టి అది నోట్లోకి కరిగిపోయినట్టు వెళ్ళిపోయింది. అక్కడ హిమాలయాల్లో అలాంటి మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ఉన్నట్టు మనకి తెలియదు, అవి ఆ యోగులకి మాత్రమే తెలుస్తాయి. ఆ మూలిక నాలుక మీద పడ్డంతో ఆకలి, దాహం, చలి మొత్తం పోయేయండి. అటువంటి మహనీయమైన మూలికల నిలయం, ఓషధుల నిలయం అది. ఆయన చెప్పాడు, కొంతకాలం దీనికి విలువ ఉంటుంది, ఆ తర్వాత మాత్రం ఉండదు. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకొని జాగ్రత్తగా వినండి ఇది. ఆ తర్వాత మాత్రం నువ్వు వెనక్కి వచ్చేయకపోతే చస్తావు, నేను రక్షించను అన్నాడు ఆయన కోపంగా. అలాగే అన్నాను. ఆయన చెప్పిన గడువు ఏదో 3 నెలలో 2 నెలలో మొత్తం నాకు గుర్తులేదు అనుకోండి. ఆనాటి మాట కదా, అప్పుడు కాలం గురించి ఆలోచించే అవకాశం లేదు. ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని స్వీకరించి వెళ్ళగా ఎంత దూరం వెళ్ళా కాళ్ళకి నొప్పులు లేవు, చలి లేదు, ఆకలి లేదు. ఓహో, ఈ హిమాలయాల్లో ఇటువంటి దివ్యమైన ఓషధులు ఉన్నాయి, యోగులు తపశ్శక్తితో సృష్టించారు అని అర్థమైంది. ఆయన వెళ్ళిన తర్వాత మాత్రం ఎన్నాళ్ళైనా మర్చిపోలేని ఒక దృశ్యం ఉంది నా కంటికి. కొన్ని చోట్ల ఆకుపచ్చ కాంతి, కొన్ని చోట్ల పసుపు పచ్చ, కొన్ని చోట్ల ఎర్రని పగడాల కాంతి, కొన్ని చోట్ల బూడిద వర్ణం, కొన్ని చోట్ల నీలవర్ణం. ఇవన్నీ రంగులు అనుకుంటున్నారా? అక్కడ తపస్సు చేస్తున్న కొంతమంది సాధువులు కనపడ్డారు. వాళ్ళ శరీరాల మీద నుంచి వస్తున్న కాంతి. మహానుభావులు తపస్సు చేస్తే వాళ్ళ శరీరం నుంచి వర్చస్సు వస్తుంది, అదని వాడు తపకాంతి అంటారు. అలాంటి కాంతులతో ఉన్న యోగులు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మనం వస్తుంటే అలా చూసి వదిలేస్తారు. వాళ్ళే మనతో మాట్లాడితే నేను మీతో ఇలా వచ్చి ఉపన్యాసం చెప్పడానికి రాను, అక్కడే ఉండిపోయేవాడిని. వాళ్ళకు ఒక నమస్కారం అలా చేసుకుని నేను కూడా ఒక చోట కూర్చుని కొంతకాలం ఉన్నాను. ఎంతకాలం ఉన్నామో తెలియదు, కానీ క్రమక్రమంగా ఓషధి మహిమ పోయింది, నీరసం వచ్చేసింది, మళ్ళీ చలి మొదలైంది. ఇక మళ్ళీ చావు వస్తుందేమో అనుకున్న సమయంలో ఇది ఒకటి కంటే కూడా బాగా పొడుగ్గా ఉన్న ఒక శూలం ధరించిన జటాజోటదారు వచ్చి, ఒరే దిక్కుమాలిన వాడు, ఎన్నిసార్లు చెప్పండి రా నీకు, మూలికిచ్చి రక్షించాను, వెంటనే వెళ్ళిపోమంటే వెళ్ళవా, ఐసా సాహస మత్కర్ణ అని హిందీలో కాస్త మందలించి నా జుట్టులో పట్టుకున్నాడు. నాకు చాలా ఇప్పుడే ఎంత జుట్టు ఉందంటే, ఇంత పొడుగైన జుట్టు ఆ రోజులు ఎంత ఉండేదో ఆలోచించాడు. ఆ కోకటి పట్టుకుని రివ్వున పైకి లేచాడు. ఆ లేస్తున్నప్పుడు అసలు జుట్టుకి నొప్పి కూడా లేదు. సాధారణంగా ఇలా జుట్టు పట్టుకుంటే నొప్పి పడుతుంది. కావాలంటే మీరు ఇంటికి ఇక్కడ వద్దు, కానీ ఆడవాళ్ళు భర్త గారు జుట్టు అంటూ ఉంటే భార్య చేత ఒకసారి పైకి లేవదెత్తు చూడండి. ఆ జుట్టు పుచ్చుకుని ఆకాశంలోకి లేచాడు. ఎంత దూరం పైకి లేచామో తెలియదు, కానీ తీసుకొచ్చి జోషిల్ మట్ట దగ్గర పారేసి ఇంక మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయకని అడిపాడు. అలాంటి యోగులు ఉంటారు అక్కడ. దివ్యమైన శంబలం వంటి గ్రామాలు ఉంటాయి. చిట్ట చివర కలికి పుట్టబోయేది అక్కడే. విష్ణుయసుడు అనేటటువంటి ఒక ఆయన ఉంటే, ఆయనకి ఆయన భార్యకి భగవంతుడైన విష్ణువు చిట్ట చివరి అవతారం కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. అప్పుడు పసుపు పచ్చ రంగులో ఉంటాడు ఆయన, ఈ బంగారపు రంగులో ఉంటాడు. తెల్లని బట్టలు కట్టుకుంటాడు, తెల్లని గుర్రం ఎక్కుతాడు, పెద్ద కత్తి ఉంటుంది. ఆ కత్తితో పట్ట నరికి అవతల పారేస్తాడు అనమాట. అదే భక్తజయదేవుడు రాసిన అష్టపదుల్లో చిట్ట చివరిది అనమాట. మ్లేచ్ఛని వహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ
కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ మ్లేచ్ఛులందరినీ, అన్యమతస్థులందరినీ, నీచాతి నీతులందరినీ నివహనిధ అనే వాళ్ళ యొక్క సమూహాన్ని చంపడం కోసం, నివహం అంటే సమూహం, నిధనం అంటే చంపడం అనమాట. కలయసి కరవాలం, కత్తిని గిరగిరా తిప్పుతాట. అది ఎలాంటిది? కిమపి కరాళం, వంకర టింకరగా వాంచి భయంకరంగా ఉంటుంది అన్నమాట. కరాళం అంటే భయంకరం, పదునుగా, అదో రకమైన వంకరగా ఉంటుంది ఆ కత్తి. ఇటు అటు కూడా పదును ఉంటుంది. అటువంటి కత్తిని గిరగిరా తిప్పుతట్ట. అది ధూమకేతుమివ, తోకచుక్కలా ఉంటుంది. తోకచుక్క వస్తే అరిష్టం అనమాట. అలాంటి తోకచుక్కలాగా అతి భయంకరమైన పదునైన కత్తిని గిరగిరా తిప్పి ఈ పాపాత్ముల్ని, సనాతన ధర్మమును పాడు చేస్తున్నటువంటి వాళ్ళని దాన్ని వేసి పారేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ధర్మ సంస్థాపన అవుతుంది, కృతయుగ ధర్మం తిరిగి వ్యాపిస్తుంది. అలాంటి కల్కి అవతరించబోతున్న శంబల గ్రామము హిమాలయాల్లో అక్కడే ఉన్నది. యమున పుడుతున్న స్థలం వంటి, నదులు పుట్టుతున్నటువంటి స్థలం అన్ని హిమాలయాలకి నిలయం. హిమాలయములు అనేక యోగులకి నిలయం. అటువంటి హిమాలయ పర్వతాలకు అప్పుడప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకునే యోగం మీకు కలుగుగాక. హరి ఓం తత్సత్.